మనకి హాజరైన సోదరి సోదరులందరికీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనసు హృదయము వాక్యం మీద మాత్రమే కేంద్రీకరిద్దాం. మామూలుగా అయితే ఇక్కడ ఎక్కువ మంది సువార్త ప్రకటించే సువార్తకులు ఉన్నారు కనుక అలర్ట్గా ఉంటారు, అప్రమత్తంగా ఉంటారు అని. విన్న వాక్యంలో నేను నేర్చుకునేది ఏమిటి అన్న ప్రశ్న వేసుకుంటూ నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే మనకు అందరికీ తెలిసింది వినుట వలన విశ్వాసం కలుగును అని. వింటూనే ఉన్నాం, విశ్వాసం మాత్రము పెరగటం లేదు. ఏమో తెలీదు. కానీ దానికి యేసు ప్రభువు ఇచ్చిన వివరణ ఏమిటి అంటే, ఆజ్ఞాపింపబడిన వాటన్నిటినీ అనుసరించిన తర్వాత లేక పాటించిన తర్వాత నేను నిష్ప్రయోజకుడని అయిన దాసుడను, చేయవలసిందే చేశాను, అంతకంటే ఏమి అన్నవారి విశ్వాసాన్ని దేవుడు పెంచుతాడు అన్నాడు. లూకా రాసిన సువార్త 17:10 ఆ మాట అంటాడు. అంటే వినుట వలన విశ్వాసం కలుగును. విన్నది ఆచరణలో పెడుతున్నానా లేదా? ఆచరణలో పెట్టిన తర్వాత కూడా ఏ భావన ఉండాలి? ఆజ్ఞాపింపబడిన వాటన్నిటినీ నెరవేర్చిన తర్వాత నేను నిష్ప్రయోజకుడైన దాసుడను, చేయవలసిందే చేశాను కానీ ఎక్కువేమీ అనిపిస్తుందా? వారి విశ్వాసాన్ని యేసు ప్రభువు పెంచుతాడు. శిష్యులు అడిగారు, మా విశ్వాసాన్ని వృద్ధి చెయ్యి అని. యేసు ప్రభువు ఒక ఉపమానము చెప్పి ఆఖరణ ఆ వివరణ ఇచ్చాడు. సో ఒక వచనమే పట్టుకుంటే మనము సరిగా అర్థం చేసుకోలేము, అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. యేసు ప్రభువు లేక దేవుడు ఒకటి చెప్తే మనం ఇంకోటి చేసే వ్యక్తులుగా మిగిలిపోతాము. ఆజ్ఞాపింపబడిన వాటన్నిటినీ నెరవేర్చిన తర్వాత నేను నిష్ప్రయోజకుడైన దాసుడను, చేయవలసినదే చేశాను, అంతకంటే ఎక్కువేమీ. అంటే ఎక్కువ చేశాను, వాళ్ళకంటే ఎక్కువ చేశాను, వాళ్ళు అస్సలు చెయ్యరు, నీది ఏదో ఒకటి చేస్తున్నాను కదా, ఆ అభిప్రాయము అస్సలు రాకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే మనుషుల వైపే చూడమంటాడు. ఎవరు? అపవాది, సాతాను. తన వైపు చూడమంటాడు ఈశ్వరుడు. దేవుడు చెప్పిన మాటల్లో భౌతికమైన వాటిని గురించి ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తారు, ఆత్మీయమైన వాటిని గురించి చాలా తక్కువ శాతం వారు ఆలోచిస్తారు. యేసు ప్రభువు ఒకటి చెప్తే విన్నవారు ఇంకోటి అర్థం చేసుకునేవారు. ఆత్మీయమైన విషయాలు కొద్దిగా జాగ్రత్తగా వింటూ ధ్యానించాలి. ధ్యానిస్తే నేనేం నేర్చుకోగలను? ప్రవక్తలు అంటే భక్తిపరులు, దేవుడు వారిని పంపించి వారి ద్వారా ఇశ్రాయేలులకు బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేసేవాడు. మీరు ధర్మశాస్త్రం నుండి తొలగిపోయారు, మరలా దేవుని వైపు మరలండి, మీ పాపాలని ఒప్పుకుంటూ మనసు పొంది ధర్మశాస్త్రాన్ని అనుసరించండి. దేవుడు కరుణామయుడు, క్షమిస్తాడు. లేదా ఆ విషయం కూడా చెప్పాడు, ఘోరమైన కఠినమైన దండన మీకుంటుంది, మీరు బందీలుగా బానిసలుగా చెరలోకి వెళ్ళిపోతారు, మీకు స్వేచ్ఛ స్వాతంత్రం ఏమీ ఉండదు, మీ ఇష్టం, నాశనం అయిపోతారు. ఆ పదం కూడా వాడాడు. అయితే యెషయా గ్రంథంలో ఇంకో మాట కూడా అన్నాడు, ఆ చెరలో ఉన్నప్పుడు కూడా విశ్వాసంగా ఎవరు జీవిస్తారో
వాళ్ళు ఇక్కడ విశ్వాసులే, అక్కడ విశ్వాసులే. వారిని, ఆ శేషాన్ని తిరిగి మరలా ఇశ్రాయేల్ దేశానికి రప్పిస్తాను. ఎందుకు అంటే ఇశ్రాయేల్లో నుండే, యూదుల్లో నుండే రక్షణ కలుగుతుంది అని సమరయ స్త్రీతో యేసు ప్రభు అన్నట్టుగా యూదా గోత్రం నుండే లోకరక్షకుడు రావాల్సి ఉంది. ఆయన పరిపాలన అద్భుతమైనది అంటాడు. యెషయా ప్రవక్త ద్వారా దిగిపోతుంది. చాలు, థ్యాంక్ యూ. చాలా సమయాన్ని మీరు వెచ్చిస్తున్నారు, చాలా ఆసక్తితో వచ్చారు. ఏం నేర్చుకోగలను, నా విశ్వాసము ఇంకా బలపడుతుందా లేదా అన్న విషయాన్ని అందరము పట్టించుకుందాం. చెప్పే బోధించే నేను కావచ్చు, వినే శ్రోతలైన మీరు కావచ్చు. యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాము. చాలా విషయాలు చెప్తూ ఉన్నాడు. ఎక్కువ మంది హిస్టరీ గురించి, చరిత్రను గురించి, సంఘటనలు మాత్రమే చూడడానికి ఇష్టపడతారు. సాహిత్యాన్ని నేర్చుకునే సూత్రాల్లో సంఘటనలు మొట్టమొదటివి. సాహిత్యాల్ని నేర్చుకునేటప్పుడు ఏదే కథ అయినా కానీ, ఏదైనా సంఘటన కానీ, ఆ సంఘటనలో ముఖ్యంగా గమనించాలని, ఆ తర్వాత దేవుని జోక్యాన్ని ఆ సంఘటనలో ఎలా వివరించబడిందో వాటిని పరిశీలిస్తే ఇంకా మనుషుల్ని పక్కన పడేసి దేవుని నియమాన్ని గ్రహించడానికి లేక అంగీకరించడానికి ఇష్టపడతాం, పరిశీలిస్తాం. ఆ తర్వాత మూడో స్థాయి దేవుని కుమారుల ప్రవర్తన, ఏ స్థాయిలో ప్రవర్తిస్తారు దాని గురించి మాట్లాడాడు. మనం పాత నిబంధన చరిత్రలో ఏది చదివినా ఈ మూడు స్థాయిల్లో చదవకపోతే, చదవడం కాదు, అధ్యయనము చేయకపోతే, ధ్యానించకపోతే దేవుడు చెప్పేది ఒకటి అవుద్ది. మనం మేలు పొందడానికి చెప్పాడు, ఆ మేలును పొందకుండా మనమే నష్టపోతాము అని. 34వ అధ్యాయంలో 33వ అధ్యాయం వరకు చదివాము. యెషయా గ్రంథంలో నుండి చదువుకుంటున్నాము. ముప్పై 34వ అధ్యాయంలో 4 నుంచి 16 వచనాల్లో, 17 వచనాలలో చెప్పబడిన మాట 8వ వచనం నుండి చదవచ్చు. ఎవరైనా చదివితే, మైక్ ఎవరి దగ్గర లేదుగా. అది యెహోవా ప్రర్థించే దినము, సియోను వ్యాజ్యమును గూర్చిన ప్రతీకార సంవత్సరము. ఏదోము కాలువలు కీలగును, దాని మన్ను గంధకముగా మార్చబడును, దాని భూమి దహించి గంధకముగా ఉండును. అది రేయింబవలు ఆరకయుండును, దాని పొగ నిత్యము లేచును. అది తరతరములు పాడుగా నుండును, ఎన్నడును ఎవడునూ దానిలో బడి దాటడు. గోడబాతులను, ఏదు పందులను దాన్ని ఆక్రమించుకొనును, గుడ్లగూబయు కాకియు దానిలో నివసించును. ఆయన తారుమారును కోల్నూలను చాచును, శూన్యమను గుండును పట్టును. రాజ్యము ప్రకటించుటకు వారి ప్రధానులు అక్కడ లేకపోదురు, దాని అధిపతులందరూ గతమైపోయిరి. ఏదోము నగరులలో ముళ్ళ చెట్టు పెరుగును, దాని దుర్గములలో దురదగుండ్లను గచ్చులను పుట్టును. అది అడవి కుక్కలకు నివాసస్థలముగాను, నీపుకోళ్లకు సాలగాను ఉండును. అడవి పిల్లులను నక్కలను అచ్చట కలుసుకొనును. అచ్చట అడవి మేక తన తోటి జంతువును కనుగొనును. అచ్చట చువ్వపిట్ట దిగి విశ్రమ స్థలము చూచుకొనును. చెత్తగూప గూడు కట్టుకొనును. అచ్చట గుడ్లు పెట్టి పొదిగి నీడలో వాటిని కూర్చును. అచ్చటనే తెల్లగద్దులు తమ జాతి పక్షులతో కూడుకొనును. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి, ఆ జంతువులు ఏదీ లేక ఉండదు.
దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు. నా నోటి నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే. ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయను. అవి రావాలని ఆయన చీట్లు వేశాను. ఆయన కోలనూలు చేతపట్టుకొని వాటికి ఆ దేశమును పంచిపెట్టును. అవి నిత్యము దాన్ని ఆక్రమించుకొనును. యుగయుగములు దానిలో నివసించును. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ 9వ వచనంలో ఎదోమును గురించి మాట్లాడాడు. ఎదోము అని దేనికి పేరు, లేక ఎవరికి పేరు? ఏసావుకు పేరు. ఏసావు ఎవరు? యాకోబు సహోదరుడు, అన్నయ్య. ముందు పుట్టాడు, యాకోబు తర్వాత పుట్టాడు. కానీ ఇప్పుడు మాత్రము అన్నాదమ్ముల పిల్లల మధ్యన చంపుకోవడమే దారుణం. యేసుప్రభు బోధ వాళ్ళకి వర్తించదు అంటారు, వాళ్ళు నమ్మరు. యేసుప్రభు బోధ ఏమిటి? కుడి చెంప మీద కొడితే ఎవరైనా మనల్ని తిట్టాలి, అవమానించాలి, తృణీకరించాలి, నొప్పించాలి, మన ముఖం ఎలా ఉంటుంది? అప్పుడు మాడిపోద్ది. యూఆర్ రైట్. యేసుప్రభు అలా బోధించలేదు. ఇది హైయెస్ట్, 3వ స్థాయిలో ప్రవర్తన గురించి యేసుప్రభు చెప్పాడు. ఇది కుడి చెంప మీద కొట్టిన వాని వైపు ఏం చేయమని. మనము మొదటి స్థాయిలో ఉండే పరిస్థితులనే, విషయాలనే పరిశీలించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏం జరిగింది అక్కడ సంఘటన? ఎదోము సంతానము, యాకోబు సంతానం వాళ్ళు కొట్టుకుంటున్నారు, బాంబులు వేసుకుంటున్నారు, దారుణంగా చంపేసుకుంటున్నారు ఒకరినొకరు. బ్రతకాలి అంటే చంపాలి. మేము బ్రతకాలి అంటే మా శత్రువులు లేక మన ప్రాణం చూచిన వారిని మేము చంపాలి అని. సరే, నువ్వు చెబుతావు, ఓకే ఓకే ఓకే. నువ్వు ఎంతకాలం బతుకుతావు? ఎప్పుడు భూమి మీద బతికి ఉండిపోతావా? ఏదో ఒకరోజు నువ్వు కూడా ఏమవుతావు? మరి ఎందుకు ఇంకొకరిని చంపడం? అలా ఆలోచించరు. ఓకే, ఎదోమీయులు చాలా దారుణంగా ఇశ్రాయేలుని మోసం చేశారు, తృణీకరించారు, హేళన చేశారు. శత్రువులతో చేతులు కలిపి ఇశ్రాయేలీయులు బాధ అనుభవిస్తుంటే, ఇబ్బంది పడుతుంటే, పరాభవాన్ని చూస్తుంటే ఆనందించారు. అన్నదమ్ముల ఆఖరికి ఇండియా పాకిస్తాన్ గురించి ఏమంటారు? అదే అంటారు కదా, దాయాదులు అంటారు కదా, అన్నదమ్ముల పిల్లలే కదా. క్రికెట్ ఆటలో అది కనబడుతుంది ఎక్కువ మందికి, యవనస్తులైతే. ఇండియా ఓడిపోయినా పర్వాలేదు కానీ పాకిస్తాన్ గెలవకూడదు అంటారు కదా, అనరా? అదేమి వైఖరి తెలీదు. మనకు ఉండకూడదు, అది మనకు ఉండకూడదు. ఎదుటి వ్యక్తి బాధపడితే బాధపడే స్వభావాన్ని పెంచుకోవాలి తప్ప ఆనందించే స్వభావం కాదు. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, అలాంటి వ్యక్తిని ఏమంటారు? ఇదే వ్యక్తిని నొప్పించి ఆనందించే వ్యక్తిని. క్రైస్తవులందరూ శాడిస్టేలేనా? ఎదోమీయులు ఎస్, ఆ పని చేసినందుకు దేవుడికి నిజంగానే కోపం వచ్చింది. ఆదికాండం 36వ అధ్యాయంలో 1వ వచనంలో ఆ మాట రాయబడింది. ఏసావు పేరు ఎదోము. ఎదోమును ఏసావు వంశావళి. ఎదోమను ఏసావు వంశావళి. ఏసావుకు ఇంకో పేరు, ఏం పేరు? ఎదోము. వాళ్ళు ఇశ్రాయేలీలు ఇబ్బంది పడుతుంటే, నాశనం అవుతుంటే, హింసించబడుతుంటే చూసి ఆనందించారు. శత్రువులకు మార్గము చూపించారు. దేవుడు ప్రతీకారం తీర్చుకుంటాను అంటాడు. ఇది 8వ వచనంలో యెషయా గ్రంథం 34వ అధ్యాయము. అది యెహోవా ప్రతిదండన చేయు దినము, సీయోను వ్యాజ్యమును గూర్చిన ప్రతీకార సంవత్సరము. అంటే ఎవరు ప్రతీకారం తీర్చుకుంటారు? యెహోవా దేవుడు. ఎందుకు? ఎదోమీయులు చేసిన పనిని బట్టి.
ఎవరి పట్ల? ఇశ్రాయేలుల పట్ల. సాటి మనిషి హింసించబడుతుంటే ఎప్పుడైనా ఇద్దరు కొట్టుకుంటున్నారు అనుకోండి, పరిగెట్టుకుని వెళ్తారు కొంతమంది, నేను అందరూ అంటాను లేదు. వేడుక చూస్తారా? సమాధాన పరచడానికి ప్రయత్నం చేస్తారా? మన వీధిలో గొడవలు పడుతుంటే వేడుక చూస్తామా? అలా కొట్టుకోవడం తప్పంటామా? సువార్తికులు సమాధాన పరచువారు ధన్యులు అంటే సమాధాన పరచడానికి ప్రయత్నం చేయకపోతే, నిరూపిస్తాం. ఏమని అంతే. నువ్వు దేవుని కుమారుడు కాకపోతే ఎవరు కుమారుడు? దేవుని కుమారుడు అని అంత ధైర్యంగా చెప్పేస్తామే, అది కొద్దిగా అతిశయముతో కూడిన మాటలాగా ఉంటుంది. ఏమని? మేము ఎవరి బిడ్డలము? అలాగే సాతాను బిడ్డలని చెప్పగలమా? చేసి క్రియ అంటే ఇద్దరు మధ్యన గొడవలు వస్తే దేవుని కుమారులు ఏం చేస్తారు? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. అగ్గి రాజేస్తామా? ఆరిపోయేటట్టుగా చేస్తామా? మంట పుడుతూ ఉంటాయి. బాగా ఆలోచించాలి. అది ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, సంఘంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. దేవుడే తీసుకునే ఏ నిర్ణయమైనా నీతి న్యాయముతో కూడింది, మంది కాదు. అంటే మనము తీసుకునే చర్య, మాట్లాడే మాటలు నీతిగా ఉండకపోవచ్చు, కానీ దేవుడు మాట్లాడితే మాత్రము ఏ పని చేసినా సరే అది ఆఖరికి ఆయన తన ఉగ్రతను కుమ్మరిస్తే అది కూడా నీతి చర్యే, నీతితో కూడింది. దేవుడు ఏ చర్య తీసుకున్నా నీతి గలదే అని ఒకవేళ స్వీకరించగలిగితే కష్టాలు, ఇబ్బందులు, భారము అనిపించవు. బాగా ఆలోచించారు. ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను, వెరీ ప్రాక్టికల్. నాకు కష్టాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి. అది ఏ రూపమో తెలీదు, అందరికీ ఒకలాగా రాదు, ఒక్కొక్కరికి ఒక రకంలో. ఇది కూడా దేవుని అనుమతితో వచ్చి ఉంటే, శోధన, శ్రమలు ఏమైనా సరే దేవుడు తీసుకున్న నీతికరమైన చర్య. అవును, నేను చేసిన దానికి లేక నాకు అవసరాన్ని బట్టి దేవుడు ఈ చర్య తీసుకున్నాడు అనుకుంటే, ఆ భావన వస్తే ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు, అవమానాల తీవ్రత తగ్గుతుంది, భారము తగ్గుతుంది. ప్రాక్టికల్గా ఆలోచించాలి. సో అంటే ఏవో వచ్చి రెండు మాటలు చెప్పి వెళ్ళడం కాకుండా, అసలు నాకు అర్థమవుతుందా, నేనేం నేర్చుకుంటున్నానా అన్న ప్రశ్న మన మనసులో వేసుకోవాలి. అలా వేసుకోవడానికి ప్రయత్నించే వ్యక్తి ఆలోచిస్తున్నాడు అని కాదు, వింటున్నాడు కాబట్టి ఆలోచిస్తున్నాడు, ప్రశ్న వేసుకుంటాడు అని. ఏ ప్రశ్న వేసుకునే వ్యక్తి వింటం లేదు, జస్ట్ వచ్చి విగ్రహం పుష్టిలాగా అలా కూర్చోవడమే తప్ప. మనకు భారతీయులకు ఉండే ఒక గుడ్డి నమ్మకం ఏమిటి? పుణ్యం వస్తుంది. హరికథకు వెళ్ళినా పుణ్యం వస్తుంది, బుర్రకథకు వెళ్ళినా పుణ్యం వస్తుంది, ఆఖరికి బైబిల్ క్లాస్కి వెళ్ళినా. మెదడుకు మేత దొరికిందా లేదా, నేను మెదడును వాడుకుంటున్నానా లేదా వాక్యం విని అనేది లేకపోతే మన దేశంలో ఉండే ఆ సంస్కృతిలో మనము ఒక భాగమే అని, పుణ్యం వస్తుంది అని. ఆ పుణ్యం ఏమిటో తెలియదు నాకు, ఎందుకు అలా మాట అంటారో వాళ్ళకి తెలియాలేమో. ఇది యెహోవా ప్రతీకార సంవత్సరము.
ఎవరు ప్రతీకారం తీసుకుంటాడు? ఆయనేమో పగ తీర్చుకోవద్దు అంటాడు. ఎవరు? దేవుడు. మరి ఇక్కడ ప్రతీకారం తీసుకుంటున్నాడు కదా అంటే అవును, చేసిన దానికి శిక్ష అనుభవించక తప్పదు. ఓకే, మారు మనసు పొందితే క్షమించడం అంటే అక్కడ తీర్పు తీర్చడు, అంచె తీర్పు. అది మనకు అంచె తీర్పు మనము దాటి వెళ్ళిపోతే బాగుంటుంది అనిపిస్తుందా, లేకపోతే ఇక్కడ ఏ కష్టాలు లేకుండా ఉంటే బాగుంటుంది అనిపిస్తుందా? అయితే ఇక్కడ కష్టాలు పడక తప్పదు అన్నమాట. నీకు ఇది కష్టం అనిపిస్తే అక్కడ నిత్య నరకము, అజ్ఞారదు. అది ఇక్కడ కావాలి అంటే అక్కడ నరకానికి పోకుండా ఒకవేళ దేవుడు కనికరిస్తాడేమో అని స్వీకరించాలి. దేవుడు తీసుకున్న ఏ చర్య అయినా ఎలాంటిది? దేనితో కూడింది? నీతితో. నీతి న్యాయములు ఆయన సింహాసనముకు ఆధారములు. నీతి తప్పడు, న్యాయం తప్పడు. ఎవరు? ప్రతీకార చర్య తీసుకున్నా. నోహు కాలంలో దేవుడు దేన్ని రప్పించాడు? జలప్రళయము. ఏ వయసులో వారు చనిపోయి ఉంటారు? అన్ని వయసుల వారు చనిపోయి ఉంటారు. ఎన్ని కుటుంబాలు రక్షించబడ్డాయి? ఒక్క కుటుంబమే రక్షించబడితే మరి ఆ పిల్లలు చనిపోయారు. సొదొమ గొమొర్రా విషయంలో దేవుడు తీసుకున్న చర్య నీతి గలదేనా? ఎందుకు అంటే ఆయనకు ఒక్కడికి మాత్రమే ఇమోషన్ లేకుండా, భావోద్రేకం లేకుండా సరి అయిన చర్య తీసుకునే అర్హత, యోగ్యత ఉంది. సమర్థుడు ఆ విషయంలో, ఆ సామర్థ్యం ఉంది. మనకేమో పరిస్థితిని చూడగానే లేక మాటలు వినగానే ఏమొచ్చేస్తుంది? కొందరి ముఖం చూడగానే ఎలాగుంటుంది? తెల్లవారి ఇలాంటి ముఖాన్ని కనబడ్డాయి అంటే అనుకోరా? మనకు నచ్చని వాడు మనం బయటికి వెళ్ళగానే ఎదురొచ్చాడు అనుకోండి, నచ్చని వ్యక్తి, మన ముఖం తేటగా ఉంటుంది, నవ్వుతూ కనబడుతుంది కదా. కనబడుతుందా? ఎమోషన్స్ను ఆపుకోలేము కదా, కంట్రోల్లో ఉంచుకోలేము మనం. దేవుడు ఎమోషన్లో కూడా న్యాయం తప్పడు. ఆయనకు ఉన్నాయి ఫీలింగ్స్. ఆయన నొచ్చుకుంటాడమా? ఎవరి గురించి? తన స్వరూపంలో సృష్టించిన మనిషి ఆఖరికి ఇలాగ అయిపోయాడేమిటి? నోహు కాలంలో యెహోవా తన హృదయంలో నొచ్చుకొనెను అన్న మాట ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనంలో చెప్పాడు. హృదయంలో ఎంత బాధపడి ఉంటాడు? దీర్ఘశాంతుడికి బాధ ఉంటుందా? ఉంటుంది. ఎంత అంటే ఆయనకి భవిష్యత్ జ్ఞానం ఉంది. దేవునికి ఏముంది? భవిష్యత్ జ్ఞానం అంటే ఏమిటి? పురుషులు భవిష్యత్ జ్ఞానం అంటే జరగబోయేది ఏమిటి, ఎలా జరుగుతుంది. క్రీ సంఘంలో తీర్పు ఎవరికండి? క్రీ సంఘానికే తీర్పు. మిగతా వాళ్ళకి ఎప్పుడూ తీర్పు తీర్చేశాడు. యేసు ప్రభుతో వాదించేది ఎవరు? క్రీ సంఘ సువార్థికులు. నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా, ప్రవచింపలేదా, అద్భుత ఎవరితో చెప్తారు? యేసు ప్రభుతో నేను చెప్పాను. నీ పేరు నుండి మేము అన్నీ చేసామంటే యేసు ప్రభు ఏమంటాడు? అది కాదు, దేవుని సంకల్పం అది కాదు, నా పరలోకమందు నా తండ్రి చిత్తం అది కాదు. ఏమిటి? తాను ఎలాంటి వాడో తన బిడ్డలు కూడా అలాంటి వారుగా తయారవ్వాలి. నా ఆలోచనలో ఏమైనా మార్పు వచ్చిందా యేసు ప్రభు నమ్మిన తర్వాత? నా ప్రవర్తన, నా వ్యవహార శైలి, నా కోరికలు ఇంతకుముందు ఇలాగ ఉండేవాడిని, దానికి భిన్నంగా ఆలోచించడం మొదలుపెట్టానన్న ప్రశ్న ప్రతి క్షణం మనం వేసుకుంటూ లోపాలని సరిచేసుకోవడానికి ప్రయత్నం చేసే వ్యక్తులమైతే ఎస్, మన విశ్వాసం బలపడుతుంది అని అర్థం. 89వ కీర్తనలో 14వ వచనంలో 89వ కీర్తనం 14వ వచనంలో నీతి న్యాయములు మీ సింహాసనముకు ఆధారములు. సింహాసనం అంటే దేన్ని సూచిస్తుంది?
పరిపాలన అంటే దేవుడు దేంతో పరిపాలన చేస్తాడు? స్త్రీలు. ఎప్పుడైనా ఎవరి మీదైనా కోపం వస్తుందా? భర్త మీద కోపం వస్తే ఎవరి మీద చూపిస్తారు? నాకు ఎంత మంచోళ్ళండి మీరు, నిజం చెప్పేస్తున్నారు. కానీ ఈ క్లాసులో మాత్రము అందరము నిజం చెప్పేస్తాం, ఎవరము అబద్ధం చెప్పలేము. పిల్లలు ఏం చేశారు? పిల్లల మీద కోపం చూపించడం. పిల్లలు దొరకలేదు, ఆ టైంలో లేరు, స్కూల్కి వెళ్ళిపోయారు. ఎవరి మీద? దేని మీద అంటే మీకు అర్థమవుతుంది. దేని మీద? మీరు మాట్లాడద్దు, మీ మీద ఇసిరేయగలరు. దేని మీద అండి? భోజనం తయారు చేసినప్పుడు కారం ఉప్పైన ఎక్కువ ఇచ్చేస్తారు, అది మాడిపోయేటట్టైనా చేస్తారు, లేదంటే అవి విసిరేస్తారు. అది న్యాయమే కదా? అది ఇమోషన్ అండి, మనం కంట్రోల్ చేసుకోలేము, న్యాయంగా వ్యవహరించలేము. ఎవరు న్యాయంగా వ్యవహరించగలరు? 145వ కీర్తన 17వ వచనంలో యెహోవా తన మార్గములన్నిటిలో అంటే నీతి గలవాడు. మార్గము అంటే ప్రవర్తించే విధానము, జీవన శైలి. ఈ చర్య తీసుకున్నా అన్నిట్లో ఎలాంటి వాడు? నీతి గలవాడు. ఎవరిని తిట్టుకోం కదా, ఇప్పుడు ఎవరిని తిట్టుకోం కదా, ఎవరు మాట్లాడటం లేదు అంటే అందరూ తిట్టుకున్నట్టే కదా, ఏకాభిప్రాయము, యునానిమస్. తిట్టుకుంటాం కదా ఏదో సందర్భంలో, దాన్ని బట్టి కూడా తీర్పు తీరుస్తాడు దేవుడు. నమ్ముతామా? అలాగే అంటారులే. దేవుడు ఏ చిన్న విషయాన్ని పక్కన పెట్టడు, నిర్లక్ష్యం చేయడు. మనం అనుకుంటాం ఏమని, దేవుడు పట్టించుకోలే అని. చిన్న విషయాన్ని గురించి కూడా దేవుడు పట్టించుకుంటాడు. నీతిమంతుడు, న్యాయవంతుడు, తన స్వభావానికి విరుద్ధంగా ఒక్క విషయం, ఒక్క పని, ఒక క్రియ కూడా చేయనటువంటి వాడు. దేవునికి చేతకాంతి ఏమిటో ఎవరైనా చెప్తారా? తన స్వభావానికి విరుద్ధంగా ఏది అబద్ధము చేత కాదు. ఎవరికి? అదే మనకు సంబంధించింది అయితే అవసరం కొద్దీ ఏం చేయాలని అంటే దేవుడి నియమం అంటే తన స్వభావానికి విరుద్ధంగా చేయడు, నీతి తప్పడు. తిమోతికి పౌలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. అంటే ఏంటి? మనకేమో ఎవరైనా పలకరించలేదు అనుకో, గౌరవించలేదు, చూసి నవ్వలేదు, హాయ్ అనలేదు, బాగున్నారా అని పలకరించలేదు, మనం ఏం చేస్తాం? కానీ దేవుడు ఎలాంటి వాడు? ఆయన మంచివారి మీద, చెడ్డవైరం మీద తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద తన వర్షమును ఎంతమందిని ప్రేమిస్తాడని. అది దేవుని పరిపూర్ణత. మనకేమో పక్షపాతం ఉంటుందా? పక్షపాతమా? ఇది ఉంటే అది వచ్చేస్తుంది. సో దేవుడు నీతిమంతుడు. ఎలాంటి చర్య తీసుకున్నా నీతి న్యాయముతో కూడిందే. ఎదోమ్యుల మీద ఒక ప్రతీకారము తీర్చుకోవాలనుకుంటున్నాడు దేవుడు. అది కూడా దేంతో కూడింది? నీతి న్యాయముతో కూడింది. అయితే మనం ఏమంటాడంటే, మీకు ఇప్పుడు చెంప మీద కొడితే ఏడవచ్చు. ఎందుకని? దెబ్బకు దెబ్బ అయితే ఏమవుద్ది? విరోధము, శత్రుత్వం పెరుగుతుంది. అది ఎవరికి క్షేమం కాదు, శాంతి సమాధానము ఇవ్వదు. అన్నాదమ్ములైనా, అక్కాచెల్లైనా, ఎవరైనా సరే, కొలీగ్స్ అయినా, ఇరుగు పొరుగు వారైనా, ఎవరితో గొడవలు వచ్చినా సరే మనకు మనశ్శాంతి ఉండదు. మనకు నష్టమా లాభమా? కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించిన వ్యక్తి అయితే
ఆ వ్యక్తి ఆగిపోయి ఆలోచిస్తాడు కనుక విరోధము పెరగదు, శత్రుత్వం అనేది పెరగదు, ప్రశాంతంగా నిద్రపోగలవు. నిద్ర వస్తుందా ఈ క్లాసులో నిద్ర వస్తుందా అని? వస్తుందా రాదా? ఎవరు మాట్లాడటం లేదంటే మేము అంగీకరించలేవు. దేవుడు ప్రతీకారం తీసేది ఎవరి మీద? ఈ ప్రవచనము చాలామంది ధర్మశాస్త్రం పాటిస్తే చాలు అంటారు కదా. చాలామంది మత్స్యకుల వాళ్ళు, క్రీస్తు సంఘ సభ్యులైన మనము అలాగే అనుకుంటామేమో. యేసుప్రభు చెప్పింది అది కాదు. ఏమన్నాడు యేసుప్రభు? ధర్మశాస్త్రం ఎలా చెప్పబడింది, అయితే నేను చెప్పేది అంతకంటే ఇంకా ఉన్నతమైనది. ఇది చేసిన వాళ్ళు జీవంలో అడుగు పెట్టగలరు. నువ్వు అబద్ధం చెప్పలేదు, కాదు. వ్యభిచారం చేసిన వాడు శిక్షించబడతాడు. ఒక స్త్రీని మొహం చూపు చూస్తారా? వస్తుందా? వస్తే అప్పుడే నువ్వేం చేసిన వాడు. కాబట్టి ఏం చేయాలి నాయనా? సోదరిగా, చెల్లిగా, అక్కగా, తల్లిగా చూచే మనసు, దృష్టి, ఆలోచన, భావన నాలో కలిగించు. నేను నీ దృష్టికి వ్యభిచారిగా ఉండి నరకానికి పోవడం నాకు ఇష్టం లేదు అని ప్రార్థన చేస్తే 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 దేవుడు బహుశా కనికరించి ప్రతి ఒక్కరిని, అది తిమోతికి పౌలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాల్లో చెప్పాడు. పవిత్రమైన భావముతో సోదరిగా గౌరవిస్తాం, అభిమానిస్తాము అని ప్రతి స్త్రీని. ఏదో సువార్థికులకు పెద్ద శోధన. తీయగా మాట్లాడతాం, మృదువుగా మాట్లాడతాం, ఆవేశం ఉండదు, సమస్య మంది కాదు కాబట్టి అందరూ ఏమనుకుంటారు, చాలా మంచి బ్రదరు అని. తర్వాత శోధన ఏమిటి? మొహం చూపు వచ్చి ప్రమాదము ఎక్కువగా సువార్థికులకు, నాకు, మీకు, అందరికీ. బీ కేర్ఫుల్. అవసరమైతే మోహం చూపు లేకుండా ఏం చేయమన్నాడు? కన్ను. ఆ స్థాయికి విశ్వాసం పెరగాలి. నేను నిత్య జీవంలో ప్రవేశించాలి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి. ఈ కన్ను నాకు అభ్యంతరం కాబట్టి తీసేస్తాను, పీకేస్తాను. మోహం చూపు కంటి కాదు, దేనికి? మనసుకు, హృదయానికి. అప్పుడే తన హృదయంలో వ్యభిచారము చేస్తున్నాడు. నీకు అభ్యంతరంగా ఏదైనా ఉంటే అది తీసి అన్నాడంటే దేవుని కొరకు ఏదైనా వదులుకొని స్థాయికి ఎదిగితే నిత్య జీవానికి వారసుడు అవుతాడు. దేవుని కొరకు ఏదైనా వదులుకోవడానికి అభ్యంతరంగా ఉంటే ఏం చేయాలి? యేసుప్రభు బోధ 3వ లెవెల్లో ఉండేది, స్థాయిలో. ధర్మశాస్త్రము మొదటి స్థాయి, దేవుని జోక్యాన్ని 2వ స్థాయిలో చూడాలి. యేసుప్రభు, దేవుడు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాడు. ఈ ప్రవచనము అప్పటి కాలంలో దేవునికి, ఆయన ప్రజలకు శత్రువులైన ఎదోమీయులు, ఎదోమీయులపై
రాబోతున్న విధ్వంసం గురించి తెలుపుచున్నది. రెండో సమూయేలు 8వ అధ్యాయము 13, 14 వచనాలు. కీర్తన 137 కీర్తన 7వ వచనము. దేవుడు తన భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి నోహు కాలం నుండి ప్రజలు ఇంకా ఎన్ని వేల సంవత్సరాలు బ్రతికినను లేక దేవుడు బ్రతికించినను వారు తమ జీవితాన్ని మార్చుకోరు. దేవుడు తన భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి గ్రహించిన వాడై జలప్రలయం ద్వారా వాళ్ళందరినీ నాశనం చేశాడు. అంటే వీళ్ళు ఈరోజు నాశనం అయిపోయినా పర్వాలేదు, ఎంతకాలం ఉన్నా సరే అలాగే ఉంటారు. కాబట్టి వీరి వలన ఎలాంటి ప్రయోజనము ఉండదు. తన సంకల్పం నెరవేరే అవకాశము, దేవుని సంకల్పం ఏమిటండి బ్రదరు? వాళ్ళు మారరు. వాళ్ళు తాము నరులే అనుకున్నారు, వాళ్ళు శరీరమే అనుకున్నారు. అక్కడ ఆదికాండం 6వ అధ్యాయంలో తామంటే శరీరమే అనుకున్నారు. ఏమనుకోలేదు? ఆత్మ అనుకోలేదు, దేవుని కుమారులు అనుకోలేదు. కనుక దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి వాళ్ళ ఆసక్తి చూపలేదు. వివాహ వ్యవస్థ పూర్తిగా నాశనం అయిపోయింది, పూర్తిగా. అలాంటి వాళ్ళు ఎంతకాలం బ్రతికినా దండగా. నేను అలాంటి వాళ్ళు అసలు సంతాపము నొందాడు యెహోవా, నొచ్చుకున్నాడు. నా నీరు, గాలి, ఆహారము, భూమి ఎందుకు వేస్ట్ అయిపోవాలి? అలాంటి వాళ్ళు ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే. కానీ నీతిని అనుసరించి జీవించిన నోహు కుటుంబాన్ని మాత్రము ఒక ఓడను తయారు చేసి తప్పించుకునే ఏర్పాటు చేశాడు. దేవుడు ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత నోహు ద్వారా 100 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. నోహు ద్వారా 100 సంవత్సరాల్లో ఒక్కడు కూడా మారు మనసు పొందలేదు. హేళన చేశారు. జలప్రళయమంట, కొట్టుకుపోతామంట. మా తాత ముత్తాతను అడిగాను, అప్పుడు 100 సంవత్సరాలు బతికేవారు కదా, 700, 800 సంవత్సరాలు. మా తాతకు ముత్తాతను అడిగితే అదేమిటో తెలియదు అన్నారు. చినుకులు ఎప్పుడు పడలేదు అని. ఈ నోహు చెప్తున్నాడు పిచ్చి మాటలు అని. జలప్రళయం వచ్చిన తర్వాత హాహాకారాలు చేసి ఉంటారు. అప్పుడు కిటికీలు మూసేశాడు దేవుడు, అందరు నాశనం అయిపోయారు. తీసుకున్న నిర్ణయం అమలుపరచబడడానికి 100 సంవత్సరాలు అవకాశం ఇచ్చాడు. మారుమనసు పొందుతారేమని సువార్త ప్రకటించాడు. సొదొమ గొమొర్రా కూడా హోమోసెక్సువల్తో, గే అంటారు, నిండిపోయింది. బాలురు, వృద్ధులు, ప్రజలందరూ. అది పురుషుల గురించే చెప్పబడింది అంటే స్త్రీలు కారా? భయంకరము. అలాంటి వాళ్ళు కాల్చబడ్డానికే పాత్రులు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉన్నా. మరి చిన్నపిల్లలు కూడా ఉంటారు కదా, మీకు చెప్పాను అనుకుంటాను కదా. ది బైబుల్ అనే సినిమా నేను చిన్నప్పుడెప్పుడో ఒక 40 సంవత్సరాల కిందట చూశాను. అందులో సొదొమ గొమొర్రా పట్టణంలో నుండి అబ్రహాము, అతని కుమారుడు ఇద్దరు కలిసి వెళ్తూ ఉన్నారు. వెళుతుంటే ఏమిటిది అంటే దేవుడు కాల్చేసాడు అని కొడుకుతో చెప్పాడు, అగ్నిగంధకముతో. ఎందుకు? వాళ్ళు దుర్మార్గులు, బ్రతకడానికి యోగ్యులు కారు. వాళ్ళు చిన్నపిల్లలు కూడానా అన్న ప్రశ్న. ఆ చిన్నోడు, వాళ్ళ చిన్నపిల్లలు కూడా అంటే అవును. ఎందుకు? ఎలాగా? చిన్నపిల్లలు కూడా పాపం చేశారంటే వాళ్ళు పెరిగి అప్పటికి చెడిపోయింది వాళ్ళ మనసు. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయితే ఇంతకంటే హీనంగా, నీచంగా ప్రవర్తిస్తారని భవిష్యత్ జ్ఞానం కలిగిన దేవుడు ఆ పిల్లల్ని సైతం ఏం చేశాడు? దేంతో? దేవుడు ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ చర్య తీసుకున్నా
నీతిగలది. ఎదోమీయులు సమూయేలు 2వ గ్రంథంలో 8వ అధ్యాయం 13-14 వచనం చదవండి. దావీదు ఉప్పులోయలో సిరియన్లకు 18 మంది వేల మందిని హతం చేసి తిరిగి రాగా అతని పేరు ప్రసిద్ధమాయను. మరియు ఏదోము దేశమందు అతడు దండులు ఉంచెను. ఏదోమీయులు దావీదునకు దాసులు కాగా ఏదోము దేశం అంతటా అతడు కావలి దండు ఉంచెను. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతన్ని కాపాడుచుండెను. రైట్. ఎదోమీయులు ఇశ్రాయేలుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు. 137వ కీర్తనలో 137వ కీర్తనలో 7వ వచనంలో యెహోవా ఏదోము జనులు చేసింది జ్ఞాపకం చేసుకునుము. యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకం తెచ్చుకునుము. అది నాశనం చేయుడి, సమూలదాసం చేయుడి అని వారు చాటారు కదా. ఎవరు చాటారు? ఎదోమీయులు. ఎవరు నాశనం అయిపోవాలని? ఇశ్రాయేలీయులు. యెరూషలేము పట్టణం ఏమైపోవాలి? నాశనం అయిపోయాడు. 9వ వచనం చూడండి. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. ఎవరిని పట్టుకుని? పసిపిల్లలు, నెల్ల పిల్లలు. వాళ్ళని తీసుకొచ్చి ఏం చేయాలని? అదేమిటి? అవును, వాళ్ళు ఆ పాట పాడారు. కడుపు మండిపోతూ ఉంది. లేవీయులు వాళ్ళు చెరలోకి వెళ్ళిపోతూ ఉంటే పాట పాడమన్నారు. పాట పాడమంటే మా పట్టణాన్ని, దేశాన్ని కాల్చేసి చిన్నపిల్లల్ని సర్వనాశనం చేశారు, మొత్తం కాల్చేశారు. మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మేము పాటలు పాడాలా? 137వ కీర్తనలో ఈ మాట ఎలా రాయబడింది? దేవుని వాక్యమే కదా అని చాలామంది అనుకుంటారు. కానీ సందర్భాన్ని పరిశీలించడానికి, గుర్తించడానికి ప్రయత్నం చేయరు. మొదటి వచనము, బబులోను నదుల యొద్ద కూర్చునిన్నప్పుడు మనము సియోను జ్ఞాపం చేసుకొని ఏడ్చుంటిమి. వాటి మధ్యనున్న నిర్వంజ చెట్లకు మన సితారాలు తగిలించితిమి. 3వ వచనము, అచ్చట మనల్ని చెరగొన్న వారు ఒక కీర్తన పావుడు అనిరి. మనల్ని బాధించిన వారు సియోను కీర్తనలో ఒక దాన్ని మాకు వినిపించుడు అని మన వలన ఉల్లాసం కోరిరి. ఏం కోరారు వాళ్ళు? కాళ్లకు సంకెళ్ళు, చేతులకు సంకెళ్ళు, నడుముకు ఉంది, అలా నడిపిస్తున్నారు. నడిపించి వెళ్ళడమే. వీళ్ళేమో లేవీయులు వాద్య పరికరాలన్నీ పట్టుకున్నారు. వాళ్ళు ఏడుస్తున్నారు. నిరవంజి చెట్లకు మన సితారాలను తగిలించి తిమి అంటాడు 2వ వచనంలో. వాళ్ళకేమో వేడుక. ఇంత బాధలో మీరు చాలా బాగా పాటలు పాడతారట్టుగా, గాయకులు కదా లేవీయులు. గాయకులు అంటే పాటలు ప్రత్యేకంగా ఆరాధనలో పాడేవాళ్ళు. పాడండి, మా హృదయం ఏమైపోవాలి? ఎంటర్టైన్మెంట్. అంటే వాళ్ళు బహుశా యూదుల భాషలో మాట్లాడి ఉంటారు, హెబ్రీ భాషలో పాడి ఉంటారు. 9వ వచనంలో ఏం చెప్తున్నాడమ్మా? స్త్రీలు, నీ పసిపిల్లలను బండకేసి బాదినవాడు. వాళ్ళు ఏం చేశారు? ఎవరి పసిపిల్లల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు? హలో, 7వ వచనం చూడండి. అయ్యో, కాంటెక్స్ట్, సందర్భాన్ని పరిశీలించడానికి, మర్చిపోకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. 2-3 సార్లు చదివి జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. 7వ వచనంలో ఏమంటాడు? యెహోవా ఎదోము జనులు చేసినది జ్ఞాపకం చేసుకున్నాము, యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకమునకు తెచ్చుకున్నాము, దాన్ని నాశనము చేయుడి, సమూల ధ్వంసము చేయుడి అని వారు. ఎవరు వారు? ఇక్కడ బబులోను వాళ్ళు కారు, ఎదోమీయులు. ఏమన్నారు? యెరూషలేమును నాశనం చేయి, విధ్వంసం సృష్టించనేది చాటిది కదా. పాడు చేయబడబోవు బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారము చేయువాడు ధన్యుడు. నీ పసిపిల్లలను పట్టుకుని వారిని బండకు వేసి కొట్టువాడు. అది
నీతి గల పనేనా? దేవుడు ఆ చర్య తీసుకుంటే ఎస్ న్యాయం. ఇది యెరూషలేం పట్టణము అగ్నితో కాల్చబడ్డము ఎవరి అనుమతితో జరిగి ఉంటుంది? అది న్యాయమేనా? ఎవరు మాట్లాడటం లేదు. న్యాయమే. చూసారా, మన ఆలోచనకు దేవుని ఆలోచనకు మధ్యన చిన్న సంఘర్షణ మొదలైందా? మనకేమో పసిపిల్లలను బండకేసి బాటం అనేది దేవుడు అంటాడా? అండలే. ఒకవేళ దేవుడు అన్నా సరే సరైంది కాదులే అంటే మనం ఎవరిని తీర్పు తీర్చే స్థాయికి వెళ్ళిపోయాము. ఏం చేయాలి మరి? దేవుడు ఏ చర్య తీసుకున్నా నీతి గలది, న్యాయం గలది. నాకు సొంత అభిప్రాయాలు ఉంటాయా ఉండవా? మనలో ప్రతి ఒక్కరికి ఉంటుందండి. సొంత అభిప్రాయము ఉండదా? ఆ అభిప్రాయానికి దేవుని అభిప్రాయానికి మధ్యన సంఘర్షణ మొదలవుద్దా? దేవుడు తప్పు అంటే అదే రైట్, దేవుడు రైట్ అంటే సరైంది కాదు అన్న ఆలోచనలు, మానసిక సంఘర్షణ ఉంటుందా? ఉంటే వారిలో పరిశుద్ధాత్మ పనిచేస్తున్నాడు అని, ఉన్నాడు అని బాగా ఆలోచించాలి. మన సొంత అభిప్రాయాలు చిన్నప్పటి నుంచి పెంచుకున్నవి. దేవుని అభిప్రాయాలు మారవు. మంది ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటాము. వాటికి మధ్యన సంఘర్షణ ఉంటుంది, పోరాటం ఉంటుంది. పోరాటం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు అని అర్థం. పోరాటం లేకపోతే ఎప్పుడో పరిశుద్ధాత్మ వదిలేశాడు, వెళ్ళిపోయాడు, ఆత్మ జీవము లేనిది చచ్చిపోయింది అని. మానసిక సంఘర్షణ బ్రతికినంత కాలము సువార్తికునికి ఉంటుంది. ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే అని ఎవరన్నారు? భక్తుడు కాడా పౌలు? భ్రష్టుడైపోతాడా? అయిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తన శరీరం అనుకునే మనసును నలుగొట్టుకుని దాన్ని నా సొంత అభిప్రాయాలకు చోట్లేదు, దేవుడు అన్నదే రైట్, దేవుడు చేసిందే రైట్. అది తల్లిదండ్రులు తమ పిల్లలకు నేర్పించగలిగితే అద్భుతంగా ఉంటుంది. మన అభిప్రాయాలు సరైనవి కావు. మన అభిప్రాయాలు ఎలా ఏర్పడతాయి? అదే ఇమోషన్ ఎలా ఏర్పడుతుంది? కుటుంబ వాతావరణాన్ని బట్టి, కుటుంబ సభ్యుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వాళ్ళు మాట్లాడే తీరు, చేసే పనులను బట్టి, సమాజంలో చూసేదాన్ని బట్టి. ఇప్పుడు ఫోన్లు చేయి కదా, ఈ ఫోన్లు బోల్డ్ అని కదా. పిల్లలకు తెలుసా తెలీదా? నాకు రాదు, మా మనవరాలకు వచ్చు. బోల్డ్ అని చిన్నదే. తాతయ్య నీకు ఇది రాదా అంటది ఆశ్చర్యపోతూ. నాకు రాదమ్మా అంటాను. ఇంకేం చేస్తాను? మన అభిప్రాయాలు దాన్ని బట్టి ఏర్పాటు చేసుకుంటాం. మంచి చెడ్డ తెలివిలో దీన్ని ఎక్కువగా వాడుకోవాలనుకుంటాం. ఏదంటే ఇష్టం? అయితే అలాగ అడిగితే కష్టంగా ఉంటుందేమో. ఏదంటే ఇష్టం? పురుషులు ఒక్కరు నూరుపల ఈ సంఘర్షణ మొదలైంది అనమాట. ఇప్పుడే నిజం చెప్పవలసి వస్తుంది. నిజం చెప్తే ఏం బాగుంటుంది? బాగోదు. మనకి ఏదంటే ఇష్టం? చెడు అంటే ఇష్టం. అందుకే దేవుడు మొట్టమొదటి మానవుని సృష్టించినప్పుడు దేన్ని ఇవ్వలేదు? మంచి చెడ్ల తెలివిని ఎందుకు ఇవ్వలేదు? మనం ఎప్పుడు చెడునే ఎన్నుకుంటాము అని ఇష్టపడతాము. ఎప్పుడో ఒకసారి మంచి చేసి 99% చెడు చేయాలి అని. సో ఎదోమీయుల విషయంలో దేవుడు తీసుకున్న చర్య నీతి గలదా కాదా? ప్రతీకారం తీసుకుంటాను అన్నాడు. ఈ 34వ అధ్యాయమంతా ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారు, మరి ప్రత్యేకంగా ఎదోమీయులకు వ్యతిరేకంగా దేవుడు తీసుకునే చర్యను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 35వ అధ్యాయంలో ఒకటి 5, 6 వచనాల్లో
ఒకటో వచనంలో ఏముంది? 35:1 అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును. చదవండి. 5-6 వచనం కూడా చదవండి. ఓకే, 5-6 అదే అధ్యాయంలో. ఉమ్, ఉమ్. ఆ. అసలు ఆన్ చేశారా? అవటం లేదా? ఓకే, సరే, పర్లేదు. ఓకే. ఆహా. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును. ఇంతకు ముందు అధ్యాయంలో అంటే 34 అధ్యాయంలో దేవుని తీర్పు దుష్టులపైకి వచ్చి, ఇక్కడ దుష్టులు ఎవరు? 34 అధ్యాయంలో దుష్టులపైకి వచ్చి వారిని నాశనము చేయునని తెలుపుతూ ఈ అధ్యాయంలో అంటే 35 అధ్యాయంలో దేవుడు తన ప్రజలను, దేవుని ప్రజలు ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలను ఆనందోత్సాహంతో ముంచెత్తే సంగతిని వివరిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు రాకడలో జరుగు సంఘటనల గురించి చెప్పుచున్నవి.
మత్తయి 11, 4, 5. లూకా 7:22. 4:17 నుంచి 21. లూకా రాసిన సువార్తలోనే ఒకసారి చదవండి. 11:4. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపడుచున్నారు, పేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. విచారకరమైన విషయము ఏమిటి అంటే, యేసుక్రీస్తు రాకమునుపు మార్గమును సరళం చేయడానికి ఎవరు పంపబడ్డారు? బాప్తిస్మిచ్చు. అతని పేరు యోహాను. అతను బాప్తించుకుంటూ వెళ్ళాడు కాబట్టి బాప్తిస్మ. ఇంకొక యోహాను ఉన్నాడు, ఆయన అపోస్తలుల్లో ఒకడు. బాప్తిస్మిచ్చు యోహాను అంటారు. లోకానికి యేసుప్రభువును పరిచయం చేసిన వ్యక్తి ఎవరు? లోక పాపములను మోసుకొని పోవు దేవుని వచనం చెప్పండి. యోహాను సువార్త 1వ అధ్యాయము. కుదరదు, మర్చిపోతే ఎలాగండి? యు ఆర్ రైట్. 1:29. యేసుక్రీస్తును లోకానికి పరిచయం చేసిన వ్యక్తి ఎవరు? యోహాను చూచి అతని జీవితాన్ని చూచిన వాళ్ళు బహుశా ఇతడే క్రీస్తై ఉంటాడేమో అని అనుకున్నట్టుగా యోహాను జీవించాడు. ఎవరు భోజనాన్ని పిలిచినా వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు కాడు, ఎవరు పిలిచినా సరే, ఎందుకంటే వాళ్ళ పక్షాన మాట్లాడవలసి వస్తుందేమో అని. నా వెనక ఒక ఆయన వస్తున్నాడు, ఆయన చెప్పులు వారలు విప్పడానికి కూడా నేను అంతటి ఘనుడు. కానీ యేసుక్రీస్తుని గురించి యోహానుకి ఎవరు చెప్పారు? దేవుడు. ఎక్కడ చెప్పాడు? పరలోకంలో ఏమని చెప్పాడు? చూడండి, ముందు లూకా రాసిన సువార్త 3:15 చదివిన తర్వాత ఈ విషయాలు సోదరులలో చాలా మందికి ఎందుకు అర్థం కాదు? ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి ఏం చేశాడు? ఏమి చూడకుండా క్రీస్తు మహిమ ప్రకాశించు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఈ యుగ సంబంధమైన దేవత గ్రుడ్డితనము. అక్కడ చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు. లూకా 3:15. ప్రజలు కనిపెట్టుచు ఇతడు క్రీస్తయి యుండునేమో అని అందరూ యోహాను గూర్చి తమ హృదయంలో ఆలోచించుకుంటున్నారు. అందరూ అనే పదం వాడాడు అంటే ఏమిటి? ఎంతమంది? యూదులందరూ ఏమనుకుంటున్నారు? బాప్తిస్మిచ్చు యోహాను జీవితాన్ని బోధను చూచిన వాళ్ళందరూ, వింటున్న వారందరూ మనం ఎదురు చూస్తున్న మెస్సియా ఈయనే అయి ఉంటాడు అని అనుకున్నారు. జవాబు కొరకు తెలుసుకోవడానికి కొంతమందిని పంపించారు. కానీ ఆ యోహానే యేసుక్రీస్తుని గురించి ఏమన్నాడు? లోక పాపమును మోసుకుని పోవు. ఎవరన్నారు? అది ఎలాగన్నాడు అన్నది యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 31వ వచనం నుండి చదవండి. నేను ఆయన ఎరుగునైతేని గాని. అందరు తీశారా? తీయలేదు. ఎవరు? అందరూ, ప్రతి ఒక్కరు. యోహాను రాసిన సువార్త అంటే బైబిల్ చూడకపోతే, తీరవకపోతే మనకేమో
సువార్థికుల మీద అపారమైన నమ్మకం. లేనిది ఎందుకు చెప్తాడు ఆయన? అంతేనా? శ్రీను గారు అవును అంటున్నారు నవ్వుతూ. అపారమైన నమ్మకమేనా కదా? లేనిది ఎందుకు చెప్తాడు? మనకంటే బెటర్ ఎవరు? ఏ ఊరు వాళ్ళు? అది కూడా ఎందుకని? మనకంటే బెటర్ అన్నాను, ఒప్పేసుకుంటున్నాను. మేము వాళ్ళతో సరితూగలేము. పోండి, ఎవరితో తూగలేము? వాళ్ళ నువ్వు పౌలైతేమి, క్రీస్తు అయితేమి, ఎవరైతేమి. అలాగుందా లేదా? మేము వాక్యం పరిశీలిస్తాం. చెప్పు. మనకేమో నిర్లక్ష్యమా బద్ధకమా? రెండున్నా. బైబిల్ తీసి పరిశీలించడానికి నిర్లక్ష్యమా బద్ధకమా? హలో, 31వ వచనం నుండి. బ్రదర్ మీరు తిట్టినట్టే ఉన్నారండి అన్నట్టు నవ్వుతున్నారు చిన్నయ్య గారు. 31వ వచనం నుండి. నేను ఆయనను ఎరుగనైతిని గాని. ఆయన ఎవరో నాకు తెలీదు. ఎరుగనైతిని అంటే నాకు తెలుసా తెలీదా? తెలీదు. ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు. ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్ళలో బాప్తిస్మిచ్చి వచ్చినని చెప్పాను. అసలు నేను నీళ్ళు ఎందుకు బాప్తిస్మిచ్చాను? ఆయన ఎవరో తెలుసుకోవడానికి నేనేం చేశాను? బాప్తిసం ఇచ్చుకుంటూ వచ్చాను. తర్వాత చదవండి. మరియు యోహానును సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురం వల్లే ఆకాశం దిగువచ్చుడు చూచితిని. ఆ ఆత్మ ఎవరిలాగా దిగి వచ్చాడు? పావురం వల్ల. ఎవరి మీదకి? యేసుక్రీస్తు మీదకి. ఓకే. ఆ ఆత్మ ఆయన మీద నిలిచాను. ఆయన మీద నిలిచాను. నేను ఆయనను ఎరుగనైతే. ఆయన ఎవరో నాకు తెలీదు గాని నేలలో బాప్తిస్మిచ్చుటకు నన్ను పంపినవాడు ఎవరైనా దేవుడు. 1వ అధ్యాయము 6వ వచనంలో ఆ మాట, 6-7 వచనాల్లో ఆ మాట ఉంది. అదే అధ్యాయంలో దేవుని యొద్ద నుండి పంపని ఒక మనుషుడు ఉండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన అంటే దేవుడే పంపించాడు ఒక వ్యక్తిని. అతని పేరు యోహాను. అతని పేరు ఏం పేరు? యోహాను. తర్వాత అతని మూలంగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. ఓకే. ఇప్పుడు మళ్ళీ 33వ వచనము. ఓకే. నేను ఆయన ఎరుగనైతిని గాని నీళ్ళలో బాప్తిస్మిచ్చుటకు నన్ను పంపినవాడు. ఎవరు పంపించారు? దేవుడు. హలో, వెనకుండే వాళ్ళు ఎవరు పంపించారు? బాప్తిస్మిచ్చి యోహాను దేవుడు, యెహోవా పంపించాడు. నీవెవని మీద ఆత్మ దిగివచ్చి నిల్చుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మిచ్చువాడని నాతో చెప్పను. ఈయనే దేవుని కుమారుడు నేను తెలుసుకొని. ఎప్పుడు తెలిసింది? పరిశుద్ధాత్మ ఎవరి మీదకి దిగితే? యేసు ప్రభు మీదకి దిగితే ఈయన ఎవరని తెలిసింది? అక్కడ చూడండి, అక్కడ ఏం చెప్పి ఉంటాడు దేవుడు? నా కుమారుడయ్యా, నా కుమారుని నువ్వు పరిచయం చేయి. ఎవరు చెప్పారు? ఎవరితో? అక్కడ చెప్పాడు, నా కుమారుని పరిచయం చెయ్యి అని. అది అర్థం చేసుకో. ఒక్కసారి ఆలోచిస్తే తన కుమారుని పరిచయం చేయమని ఎక్కడ దేవుడు చెప్పితే నేను ఇక్కడ కాదు అంటే ఎవరిని అంగీకరించటం లేదు, ఎవరి మాటను అంగీకరించటం లేదు. నీకే తెలుసా పావయ్యా, నాకంత వచ్చు నీకంటే. ఎవరికంటే? నువ్వు చెప్తే మాత్రం అది రైటా? యోహాన్ అన్నాడు, ఈయనే దేవుని కుమారుడని నేను ఎరిగి నా కుమారుని నువ్వు పరిచయం చెయ్యి అని. ఎవరితో చెప్పారు? తండ్రి యోహాన్తో చెప్పాడు, వెళ్ళు నా కొడుకు ఎవరో లోకానికి పరిచయం చేయి. మహాత్మా గాంధీ గారు వచ్చి శ్రీను గారిని ఈ భారతదేశానికి పరిచయం చేస్తూ, ఆయనతో పోల్చుకోవడానికి నేను పాత్రుడును కాను, నాకంటే 100 రెట్ల 1000 రెట్లు చాలా గొప్పవాడు అని మహాత్మా గాంధీ గారు శ్రీను గారి గురించి చెప్పితే, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీను గారిని మహాత్మా గాంధీ గారి కంటే ఏం చేస్తాం? అది అంతే. యోహాన్నే క్రీస్తు ఉన్నాడేమో అని అందరూ అనుకుంటూ యోహాన్ దగ్గరికి వస్తే యోహాన్ ఏమంటాడంటే, ఈయన దేవుని కుమారుడు, ఆయన చెప్పులు వాడు విప్పడానికి కూడా నేను పాత్రుడను. మీరు నన్ను యేసుక్రీస్తుగా గౌరవిస్తూ ఉన్నారు, నా దగ్గరకు వచ్చారు, కానీ
ఇదిగో ఈయన దేవుని కుమారుడు. ఎవరి కుమారుడు? ఆ మాట ఎవరు చెప్పారు ఆయనతో? ఎక్కడా? ఆ పరలోకంలో దేవుడు తన కుమారుడు గురించి చెప్పాడా? వాక్యం చెప్తుంది, నన్ను లోకానికి పంపించిన వాడు ఈ మాట నాతో చెప్పాడు, అందుకని ఆయన దేవుని కుమారుడని నేను సాక్ష్యము. అది అర్థం కాకపోతే ఎలాగా? చాలా దారుణం, చాలా దారుణం, భయంకరం. అంటే ఓకే 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 ఎవరిని మనం నిందించటం లేదు. ఇలా ఆలోచించి అర్థం చేసుకోగలిగిన శక్తి మనకెవరిచ్చారు? దేవునికి కృతజ్ఞతలు. నాయన అర్థం చేసుకున్నాను వాళ్ళకు కూడా అవకాశాన్ని కలుగజేయి, ఆశీర్వదించు. మేము ఒకే విశ్వాసంలో జీవించాలనుకుంటున్నాం. స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. ఆయన అన్నాడు, యేసు ప్రభు బాప్తిసం పొందినప్పుడు ఆ పైనుండే ఆయన అన్నాడు, ఏమని? ఈయననా? ఎవరి కుమారుడు? నా అంటే మీ ఆయన ప్రియకుమారుడు, యెహోవా ప్రియకుమారుడు, దేవుని ప్రియకుమారుడు. నా తండ్రి ఇశ్రాయేలులకు ఆహారం ఇచ్చాడు అని యేసు ప్రభు అన్నాడు. ఇశ్రాయేలుకు ఆహారం ఇచ్చింది ఎవరు? మన్నా. అక్కడ దేవుడు అని యెహోవా ఇచ్చాడు. అదేదో అంటరాని మాట అన్నట్టుగా చాలామంది అనుకుంటూ ఉన్నారు. దేవుడు ఎంత బాధపడతాడు? పలకూడని మాట అన్నట్టుగా. అస్సలు మోషే ఇవ్వలేదు, నా తండ్రి ఇచ్చాడు. పాత నిబంధన కాలంలో ఆహారం ఇశ్రాయేలులకు మన్నా ఎవరు కురిపించారు? నా తండ్రి. పాత నిబంధన కాలంలోనే ఆ మాట అన్నాడు. ఏమని? అసలు తండ్రి పేరేమిటో నీకు తెలుసా? ఆయనకి కుమారుడు ఉన్నాడు, ఆయన పేరేమిటో నీకు తెలుసా అని సామెతల గ్రంథం 30:6 చెప్పాడు. అక్కడ తండ్రి కుమారులు కారు అంటే ఆ మాట ఎందుకు రాయబడుతుంది? ఓ సారీ సామెతలు 30 అంటే క్రోడీకరించాలి, సమన్వయం చెయ్యాలి. 4వ వచనం చదవండి. 4వ వచనము. ఆకాశమునికి ఎక్కి మరల దిగినవాడెవడు? తన పిడికిళ్ళతో గాలిని పట్టుకున్నవాడెవడు? బట్టలు నీళ్లు మూట కట్టినవాడెవడు? చదవండి. భూమి యొక్క దిక్కులన్నిటిని స్థాపించినవాడెవడు? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? ఆయనకి పేరుంది. ఎప్పుడు చెప్పబడిన మాట అది? ప్రకటన గ్రంథం తర్వాత గ్రంథమా? ఆలోచించాలి. లేఖనాలు చదివినప్పుడు పొరపాట్లు ఎవరైనా చేస్తాం. లేఖనాల్ని అపార్థం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ నేను అపార్థం చేసుకున్నాను అనగానే దిద్దుకోవాలి, అంతే. తన లోపాన్ని తెలుసుకుని దిద్దుకున్నవాడు జ్ఞాని అన్నాడు దేవుడు. అంటే జ్ఞానం గలవాడు కూడా తప్పులు చేస్తాడా? చేస్తాడు. వివేక్ ఏం చేస్తాడు? హలో, తన మార్గమును సరిగ్గా ఉందో లేదో అని పరిశీలిస్తాడు. అంటే తప్పులు చేస్తాడా? చేస్తాడు. మనకేమో ఎదుటి వాళ్ళ ముఖం కనబడినట్టు క్రియలు కూడా కనబడతాయి, కానీ మన ముఖం కనబడినట్టు మన క్రియల గురించి ఎప్పుడూ ఆలోచించము. లేఖనాల్ని అపార్థం చేసుకోవడము బహుశా అప్పటి నుంచి ఉంది, ఎప్పటి నుంచో ఉంది. అది మొదటి శతాబ్దంలోనే కాదు, అంతకుముందే ఉంది. ఆ విషయాన్ని గమనించాలి. పరలోకంలో యోహానుతో చెప్పాడు దేవుడు, ఏమని? నా కొడుకును నువ్వు వెళ్ళి నా కొడుకును పరిచయం చేయి, లోకానికి ప్రత్యక్షపరచు. మీ కొడుకు ఎవరు నాకేం తెలుస్తుంది అంటే, నువ్వు బాప్తిసం ఇచ్చుకుంటూ వెళ్ళు, ఎవరి మీద పరిశుద్ధాత్మ దిగుతాడో ఆయనే నా కుమారుడని లోకానికి తెలియపరచు అని.
నేను ఎరిగిన వాడనై ఆయన దేవుని కుమారుడని సాక్ష్యం ఇచ్చాను. అంత స్పష్టంగా తేలిగ్గా ప్లెయిన్గా ఉంటే దాన్ని గందరగోళం చేయడము జ్ఞానమో అజ్ఞానమో ఆలోచించాలంటున్నాను. దాని గురించి ఆలోచించవలసిన పని లేదు. ఇక్కడ 35వ అధ్యాయంలో అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును. యెషయా గ్రంథం 35వ అధ్యాయము. అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వల్లే పూయును అని ఈ అధ్యాయం అంతట్లో మాట్లాడాడు. 5-6 వచనాలు, గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివారు దుప్పివలి గంతులు వేయును, మూగవాని నాలుక పాడును, అరణ్యంలో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును, ఎండ మావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును, నక్కలు పండుకున్న వాటి ఉనికి పట్టులో జమ్మును, తుంగగడ్డియు మేతయు పుట్టును. ఇవన్నీ ఎవరి గురించి? ఎవరు వచ్చినప్పుడు జరిగే సంఘటనలన్నీ యేసుక్రీస్తు గురించి. రెండు రకాలుగా భావించవచ్చు. యేసు ప్రభు ఇంతకుముందే చదువుకున్నాం. ఏమని? యేసు ప్రభు ఏం చేశాడు? గుడ్డి వాళ్లకు చూపించాడా? లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము. యేసు ప్రభు అన్న మాట కొద్దిగా బాధిస్తుంది అతని గురించి, కానీ అతని మీద అభిమానం పెట్టుకోకూడదు. యేసు ప్రభు ఏం చెప్తే దాన్ని తోచ తప్పకుండా అంగీకరించడమే విధి, మస్ట్. ఏడవ అధ్యాయము 18వ వచనం నుండి చదవండి. యోహాన్ శిష్యులు ఈ సంగతులన్నీ అతనికి తెలియజేసిరి. అంతటి యోహాన్ తన శిష్యులు ఇద్దరిని పిలిచి, రాబోవాడు నీవేనా? మేము మరొకని కొరకు కనిపెట్టవలనా అని అడుగుటకు వారిని ప్రభుని వద్దకు పంపెను. అప్పుడు యోహాను చెర్రలో ఉన్నాడు. యోహాను ఎక్కడ ఉన్నాడు? ఎవరు వేశారు? హేరోదు. ఎవరి మాట విని? హేరోదియ మాట విని హేరోదును యోహాను ఏం చేశాడు? అపార్థం చేసుకునే అవకాశం ఎవరికైనా ఉంటుంది. ఎప్పుడైనా పడిపోవచ్చు. అందుకే ఇంతకుముందే చదువుకున్నాం, ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే అని ఎవరన్నారు? మళ్ళీ ఎవరైనా ఎప్పుడైనా కావచ్చు. చాలా ప్రమత్తంగా ఉండాలి. యోహాను కూడా అలాగే మారాడేమో. రావాల్సిన వాడు నువ్వేనా? మేము మరి ఒకరి కొరకు. ఈయనేమో పరిచయం చేశాడు, లోక పాపంలో మోసుకొని పోవు దేవుని కొరకు. మళ్ళీ తిరిగి ఆయన్ని అడగమని చెప్తూ ఉన్నాడు. చదవండి. ఆ మనుషులు ఆయన ఎద్దుకు వచ్చి, రాబోవాడు నీవేనా, లేక మరొకని కొరకు మేము కనిపెట్టవాలని అడుగుటకు బాప్తిస్మిచ్చి యోహాన్ మమ్మల్ని నీ వద్దకు పంపారని చెప్పిరి. ఎవరు పంపించారు వీళ్ళని? బాప్తిస్మే. ఆ గడియలోనే ఆయన రోగములను బాధలను అపేతాత్మలు గల అనేకులను స్వస్థపరిచి చాలా మంది గుడ్డివారికి చూపు దయచేసెను. అప్పుడు ఆయన, మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని యోహానికి తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, గుడ్డివారు నడుచున్నారు, గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. 23 నా విషయమే అభ్యంతర పడినవాడు ధన్యుడని వారికి ఉత్తరం ఇచ్చాను. ఇక్కడ అభ్యంతర పడిన వ్యక్తి ఎవరు? యోహాను. పడనివాడు ధన్యుడు, పడినవాడు ఎవరు అన్నది నా ప్రశ్న. పడనివాడు ధన్యుడు, ఎస్, ఆ మాట యేసు ప్రభు అంటున్నాడు. కానీ అభ్యంతరం పడినవాడు ఎవరు అని. నేను చెరలో ఉంటే బయటికి తీసుకొస్తాడేమో అనుకుంటే యేసు ప్రభు తీసుకురాల. ఎవరిని? యోహానుకే శిరచ్ఛేదం చేయమని ఆజ్ఞాపించాడు. ఎవరు? హేరోదియ మాట విని. 4వ అధ్యాయంలో 18వ వచనం నుండి చదివితే,
ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, ఆహా. బీదలకు సువార్త ప్రకటించుటకై ఆ. ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని ఈ రెండు మాటల్ని, రెండు భాగాల్ని సమన్వయం చేస్తే చెరలో ఉండే వాళ్ళకు విడుదల అంటే ఏ చెర? పాపం అనే చెర. మరి గ్రుడ్డి వారికి చూపును అంటే హలో మనోనేత్రములు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. మనమేమో యేసు ప్రభువును కేవలము భౌతికమైన మేలు చేసే వ్యక్తి, అద్భుతాలు చేసే వ్యక్తిగానే చూస్తాం. ఆయన భౌతికమైన గుడ్డి వాళ్లకు ఆయన చూపును ప్రసాదించాడు. అదే సమయంలో మనోనేత్రానికి ఏం చేసి ఉంటాడు అంటే ఏంటి? ఓకే 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 జీవం ఇచ్చాడు. ఎస్ యు ఆర్ రైట్. కానీ ఏమిటిది? దేవుని గురించి అర్థం చేసుకునే సామర్థ్యాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఆ వెలుగు వచ్చి ప్రతి ఒక్కరిని ఏం చేస్తుంది? వెలిగిస్తూ ఉంది. అంటే అంతకుముందు చీకటే. ఈ లోకంలో యోహాను రాసిన సువార్త 1:9 నిజమైన వెలుగుంటేను అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలుగుంచున్నది. ప్రతి మనిషిని ఏం చేస్తుంది? అంటే ఏ నేత్రాల గురించి? ఎఫ్ఎస్సీ పత్రికలో 1:17 చెప్పాడు కదా, మీ మనోనేత్రములు, దావీదు అన్నాడు, ధర్మశాస్త్రములో నీ ఆశ్చర్య కార్యములను చూచున్నట్లు నా కన్నులు తెరువు అని 119వ కీర్తన 17వ వచనంలో చెప్పాడు అన్నమాట. అంటే దావీదు గుడ్డాడేనమ్మా? గుడ్డాడేనా? కాదా? కాదని ఎలా చెప్పగలము? ఆయన నా కళ్ళు తెరవమంటున్నాడు కదా, మరి గుడ్డోడమ్మా చూపు ఉండేవాడా? ధర్మశాస్త్రంలో ఉండే విషయాలు నాకు అర్థం కావు. అది అర్థం చేసుకునే శక్తిని ప్రసాదించు అని యేసు ప్రభు వచ్చి ఏం చేశాడు? ప్రతి మనిషిని వెలిగిస్తున్నాడు. గ్రుడ్డి వారికి చూపు అంటే యేసు ప్రభు చేసిన ఆశ్చర్యక్రియ జ్ఞాపకం వస్తే తప్ప సత్యానికి సంబంధించి అది అర్థం చేసుకునే జ్ఞానము కూడా యేసు ప్రభువే ప్రసాదిస్తాడని ఎక్కువ మంది అనుకోరేమో తెలియదు. కానీ యేసు ప్రభు చేసేది అది. ఆయన ప్రతి మనిషిని ఏం చేస్తున్నాడు? వెలిగించడం అంటే అర్థం చేసుకునే శక్తిని ప్రసాదిస్తూ ఉన్నాడు. దావీదు దేని కొరకు దేవుని వేడుకున్నాడో దాన్ని యేసు ప్రభు అందరికీ ఇస్తున్నాడు. 18వ వచనం 119వ కీర్తన 18వ వచనము. 119వ కీర్తన 18వ వచనము. నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. ఏ కళ్ళు గురించి? దావీదు జ్ఞానిగాడా? కానీ అతను కూడా ఏది అవసరము? జ్ఞానం అవసరము. దేని కొరకు? ఎస్ అర్థం చేసుకోవడం మాత్రమే కాకుండా అంగీకరించాలి. ఇక్కడ అందరికీ అర్థమవుతుంది, కానీ అంగీకరించిన వాళ్ళు ఎంతమందో నాకు తెలియదు. కుడి చెంప మీద కొడితే ఏం చేయమన్నాడు? అర్థమవుతుందా లేదా? అంగీకరిస్తానా? ఆడదావిడ పగలగొట్టను. అదిగో ఆయన అయితే 2 అంట. మరి మనోనేత్రం వెలిగించబడడం అంటే అంగీకరించడము. ఎస్, నేను అలా జీవించకపోతే వేస్ట్ ఈ లైఫ్. అది ధర్మ. ఆ కన్నులు తెరవమని, ఆ గ్రహింపు శక్తి ఇమ్మని దావీదు వేడుకున్నాడు. ఎవరిని ఇచ్చేది? ఎవరు? దేవుడు. అప్పుడు దేవుడు. ఇప్పుడు ఎవరు ఇస్తున్నారు? యేసు ప్రభువు ఇస్తున్నాడు. నాలో నిజంగా పరిశుద్ధాత్మ ఉంటే 10 సార్లు లేఖనాల్ని పరిశీలిస్తాను. ఎక్కడో విన్నది బైబిల్లో రాయబడిందా?
లేక అక్కడ దేవుడు ఏమైనా చెబుతున్నాడా? మనకుండే పెద్ద ఆ, అపోహే అంటాను అది. ఏమిటి అంటే లేక సమర్థనమా? లేనిది చెప్తారండి, ఉన్నదే చెప్తారండి. బాగా వాక్యం వచ్చిన వాళ్ళు లేని ఎందుకు చెప్పారండి అని. వాక్యం వచ్చిన వాడు అబద్ధం చెప్పడా? అపార్థం చేసుకోవడా? ఎవరైనా కావచ్చు. నేను చెప్పినవి అంగీకరించవద్దు. లేఖనాల్లో అలా రాయబడిందో లేదు. మనకంటే ఎవరు బెటర్ అన్నారు? మళ్ళీ విప్పితే వాళ్ళకంటే మేము తక్కువ అని అంటారేమో. మీరు ఇంతకు ముందు అన్నారు, ఇప్పుడు రెండోసారి అంటారు అన్నట్టుగా ఎవరు నోరు మెదపటం లేదు. కానీ వాస్తవం కాదు అది. మరి వాస్తవం, సత్యవంతులు వాస్తవాన్ని ధైర్యంగా ఒప్పుకుంటారా? అబద్ధికులు వాస్తవాన్ని ధైర్యంగా ఒప్పుకుంటారా? మనమందరం సత్యవంతులా అబద్ధికులమా? ఎవరు మాట్లాడటం లేదుగా. మౌనం అర్థాంగీకారమే కదండి, కాదా? అంటే సత్యమా అబద్ధమా? అందరిలో లోపాలు ఉన్నాయి. అందరము పరిపూర్ణమైన జ్ఞానం గలవారు కావు. అందరం జీవితాంతము పరిశోధిస్తూనే ఉండాలి, మెరుగుపరుచుకుంటూనే ఉండాలి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి, ప్రార్థన చేయాలి. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉన్నాయల్లా ఏం చేయాలి? నీ లేఖనాల్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థన చేస్తామా? ఎప్పుడు? రోజు చెయ్యాలి కదా. ఎప్పుడెప్పుడు ఊపిరి పీల్చుకుంటాం? రోజండి. ప్రతి క్షణము ఊపిరి ఆగిపోతే కూర్చున్న అయిపోయినట్టే. ఏదైపోయినట్టు? ఎవరు మాట్లాడటం లేదు. అర్థమైందో లేదు? జ్ఞానం కావాలి దేవుడా. నేను అపార్థం చేసుకోకుండా కనికరించు. నేను లోక జ్ఞానంతో నీ లేఖనాల్ని పరిశీలిస్తున్నాను అంటే ఇంతకు ముందు నమ్మాం చూడు, ఆ నమ్మకంతో లేఖనాలు చూస్తే ఈ లేఖనాలు కనబడవు. నా నమ్మకం అక్కడ కనబడుతుంది. దారుణం. వాడు తేలిగ్గా మోసం చేస్తాడు. ఎవడు వాడు? ఉంటాడా? ఎక్కడ ఉంటాడో చెప్పండి. మీరు నిజం చెప్తారో అబద్ధం చెప్తారో? నేను చెప్తాను. ఎక్కడ ఉన్నాడండి? సాతానునికి ఎక్కడుంది? వాడు ఇక్కడే ఉన్నాడు. ఆలోచించవద్దంటాడు, ఏదో ఆలోచించుకోమంటాడు, వినొద్దంటాడు, తీవ్రంగా ఆలోచించి దాన్ని అంగీకరించడానికి ప్రయత్నం చేయొద్దు అంటాడు. ఎవరు పనిచేస్తున్నాడా? నోరు విప్పొద్దు, నువ్వు నిశ్శబ్దంగా ఉంటే చాలు. ఎందుకు నవ్వుతున్నారు? మేము నోరు విప్పలేదు కదా, అందుకు నవ్వుతున్నామంటే. ఎవరి మాట విన్నామని ధైర్యం లేదనమాట. చాలా సూటిగా మాట్లాడితే కష్టంగా ఉంటుందండి. మా లోపాలు మాకు చెప్పి పాఠం చెప్తారా మీరు? కాదు, మన అందరి లోపాలు, నా లోపము, ఈ లోపం, ఎవరిదైనా లోపం కావచ్చు. పౌలు అన్నాడు కదా మాట, ఇతరులకు ప్రకటించిన తర్వాత తానే ఏమైపోయే ప్రమాదం ఉందని. పరిశుద్ధాత్మ డైరెక్ట్గా మాట్లాడేవాడుగా, యేసు మాట్లాడేవాడుగా, పరిశుద్ధాత్మ చెప్పేవాడుగా. ఆయనను ఏమైపోయే ప్రమాదం ఉంది? భ్రష్టుడయ్యే ప్రమాదము ఉంది అంటాడు. నేను శరీరం అనుకునే ఆ మనసును నలుగొట్టుకుని దాన్ని లోపరుచుకుంటున్నాను. మొదటి యోహాను 3:9-27 చెప్పబడిన మాట అది. ఓకే. గుడ్డి వారి కళ్ళు తెరవబడును అంటే యేసుక్రీస్తు మరియు ఆయన శిష్యులు భౌతికమైన
ఆశ్చర్యకార్యములు చేసిరి. చేశారా చేయలేదా? చేశారా చేయలేదా? అపోస్తలుల ద్వారా యేసు ప్రభువు లేక దేవుడు ఆశ్చర్యకార్యాలు చేశాడా చేయలేదా? చేశాడు. అంతేకాదు, ఇంతకంటే ఎక్కువ మీరు చేయగలరు అన్నాడు. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయంలో 12వ వచనంలో, నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను గనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఇప్పుడు నేను చేసేవి మీరు చేస్తారు, అంతకంటే ఎక్కువ మీరు చేయగలరు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీ చేత ఈ పనులన్నీ చేయిస్తాడు అని యేసు తన శిష్యులతో చెప్పాడు. భౌతికమైనవి. ఆత్మీయమైన మా కళ్ళు తెరవడము అంటే, గుడ్డివారు అంటే యేసు ప్రభువును అంగీకరించని వాళ్ళందరూ గుడ్డివాళ్ళే. ఏ విషయంలో? భౌతికమా ఆత్మీయ విషయంలోనా? ఆత్మీయ విషయంలో. యేసుక్రీస్తును అంగీకరించని వాళ్ళందరూ శవాలే. ఏ విషయంలో? మీ పాపములోను అపరాధములోను మీరు చచ్చినవారు. అంటే శవమా మృతమా సజీవమా? రెండు రకాల శవాలు. భౌతికమైన శవం ఉంది, ఆత్మీయమైన శవం. ఆత్మీయమైన శవం ఎవరు? యేసుక్రీస్తును రక్షకుడుగా స్వీకరించిన ప్రతి వ్యక్తి ఆత్మీయమైన శవమే. దేవుని వాక్యం సరిగ్గా వినని వాళ్ళు ఏమో, నేనన్ను ఆ మాట. ఆయన నవ్వుతున్నాడు. నిప్పు రాజేసేసి చూస్తూ కూర్చుంటారండి మీరు అన్నట్టుగా నవ్వుతున్నాడు. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినని వాళ్ళు జవాబు మీరు చెప్పుకోవాలి, నేను ఎందుకు? లూకా రాసిన సువార్త 9వ అధ్యాయము 59-60 వచనాల్లో ఆయన 62 వరకు చదవచ్చు. ఎస్. మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవుమని మనవి చేశాను. అతని తండ్రి ఏమై ఉంటాడు? చనిపోయాడు. కొడుకు ఏం చేయాలి? యేసు మాట వినాలా? తండ్రి శవాన్ని తీసుకెళ్ళి సమాధి చేయాలా? ఇక్కడ ఇంటి దగ్గర అయితే మా చుట్టాలు చనిపోయారని ప్రార్థన మానేసే వాళ్ళు ఉంటారు కదా, ఆదివారం ఆరాధన కూడా మానేసే వాళ్ళు ఉంటారు కదా. నాకు తెలుసు ఒక 2-3 సోదరీమణులు, స్త్రీలే, మొహం వాడిపోయింది. ఆదివారము ఆరాధనకు వచ్చి చూసేసరికి ఉండే చనువును బట్టి అడిగాను, అమ్మా మీ ముఖం వాడిపోయింది ఎందుకు అని. కన్నీళ్ళు కారిపోయాయి. ఆమె మాట్లాడటం లేదు. పక్క అమ్మాయి ఆ ప్రాంతం నుండి, వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చింది, వాళ్ళ నాన్నగారు చనిపోయారండి అని. ఇప్పుడు అంటే తెల్లవారి చనిపోయాడండి. తండ్రి శవం దగ్గరికి వెళ్ళి ఏడ్చేసి ఆదివారము ఆరాధన వచ్చేసింది. 3 తెలుసు నాకు అలాంటి వాళ్ళు. ఇక్కడ ఇంకా అద్భుతమైన వ్యక్తి, యేసు ప్రభు సమావేశంలో ఉన్నాడు, వాక్యం వింటున్నాడు. నాతో రా అంటే అనుమతి కోరుతున్నాడు. ప్రభువా, నేను వెళ్ళి నా తండ్రిని సమాధి చేసి రావడానికి వచ్చేస్తాను, కానీ ముందు ఏం చేయాలి? తండ్రి శవాన్ని పాతి పెట్టడానికి నాకు సెలవిమ్మని అడిగితే యేసు ప్రభు ఏమంటాడు? చూడండి బైబిల్, మీరు బైబిల్ తెరవటం లేదా? బైబిల్ చూడండి ముందు. నేను చెప్పేవన్నీ అబద్ధాలే అనుకుంటారు, లేకపోతే ఈయన తన సొంత అభిప్రాయాలు చెప్పేస్తున్నాడు, మా మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని. మృతులు తమ మృతులను
ఎన్ని రకాల మృతులు ఉన్నారు ఇక్కడ? ఇక్కడ కాదండి, అక్కడ. మరి ఇక్కడ అంటే మిమ్మల్ని తిట్టినట్టు ఉంటుంది. 2 రకాలు. ఏవి? మొదటి మృతులు ఎవరు? రెండో మృతులు ఎవరు? వాళ్ళు ఇంకా ప్రాణాలతో ఉన్నారు. ఎవరు? ఆత్మీయంగా చనిపోయిన వాళ్ళు. వాళ్ళు మొదటి మృతుడు. ఈ మృతులు, మీ నాన్న చనిపోయాడే మృతుడు, అతను ఏ చావు. బతుకున్న వాళ్ళేమో ఆత్మీయంగా చచ్చారు, ప్రాణం పోయిన వాళ్ళు భౌతికంగా చనిపోయారు. ఈ మృతులు ఆ మృతుల్ని ఏం చేస్తారు? మరి నువ్వేం చేయాలి? అంతెక్కువ? అందరికీ దేవుని రాజ్యం కాదు, నిత్య జీవం కాదండి. ఆ స్థాయి, అది 3వ స్థాయి. యేసు ప్రభు ప్రకటించిందంతా హై. మనం పాత నిబంధనలో చదివేది సంఘటనలు. కానీ శుక్రవారం మేము చదువుకుంటాం. ఇంతవరకు చదివాం ఆదికాండం నుండి ఇప్పటి వరకు 2వ సమయాల దగ్గరకు వచ్చాం. ప్రతి సంఘటనలో ఆత్మీయమైన నియమాన్ని వెతకడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. ప్రతి సంఘటనలో దేవుడు మాకు ఆ భాగ్యాన్ని ఇచ్చాడు. ప్రతి శుక్రవారము పాత నిబంధన చదువుతూ ఉన్నాము. ఆదికాండం నుండి 2వ సమయాల వరకు వచ్చాము. యేసు ప్రభు చెప్పేది హై. ముందు సంఘటనలు చూడాలి. 2వ స్థాయి దేవుని జోక్యాన్ని. ఆ పరిస్థితుల్లో దేవుడు ఎలా జోక్యం చేసుకుంటాడు. మనుషులను చూడకూడదు. ఎవరిని చూడాలి? దేవుని జోక్యాన్ని చూడాలి. దేవుడు జోక్యం చేసుకుంటే రైట్, అలా జరిగింది అని. 3వది ఏమిటి అంటే, దేవుడు కోరుకున్న స్థాయిలో ఒక వ్యక్తి ప్రవర్తించడము, దేవుని సంకల్పము నెరవేరడము. ఏబీసీకి వచ్చిన వాళ్ళకి తెలుసును, ఏబీసీకి తెలుసును. అది ప్రాక్టీస్ చేస్తే మీరు ఇంకా మెరుగుపరచుకోవచ్చు ఆ పాఠాన్ని. రైట్. సో మృతులు తమ మృతులు అంటే మొదటి మృతులు ఎవరు? ఆత్మీయంగా మన బంధువుల్లో ఎవరైనా ఆత్మీయంగా చనిపోయిన వాళ్ళు ఉన్నారా? తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, ఇరుగు పొరుగు వాళ్ళు, ఎరిగిన వాళ్ళు చాలామంది ఉంటారు. మనం వాళ్ళని మృతులుగా చూడము, అస్సలు చూడము. ఆ మృతులు, ప్రాణాలతో ఉండే మృతులు, వాళ్ళ ఆత్మ ఎప్పుడో చచ్చిపోయింది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో అన్నాడు కదా, మీ పాపముల చేతను అపరాధముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని బ్రతికించాడు. దేన్ని బ్రతికించాడు? ఆత్మన, శరీరాన్న? ఆత్మకు జీవాన్ని ఇచ్చి, జీవాన్ని పోగొట్టుకున్నాడు పాపం చేసినప్పుడు. ఆత్మ జీవాన్ని పోగొట్టుకుంటే ఆత్మ ఏమైంది? చచ్చిపోయింది. ఆ చచ్చిపోయిన ఆత్మను బాప్తిసం పొందినప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ, పాప క్షమాపణ నెంబర్ 1, పాప క్షమాపణ. నెంబర్ 2, పరిశుద్ధాత్మని ఇస్తాడు. నీతిమంతుడిగా తీర్చే నీతిని ఇస్తాడు. నెంబర్ 2, నీతిమంతుడిగా తీరుస్తాడు. నీతిమంతుడిగా తీర్చబడితేనే పరిశుద్ధాత్మని ఇస్తాడు. నెంబర్ 3, పరిశుద్ధాత్మ ఆత్మకు, చచ్చిపోయిన ఆత్మకు జీవాన్ని ఇస్తాడు. అంటే ఒక్క క్షణంలో అన్నీ జరిగిపోతాయి. నేనేమో 1, 2, 3, 4 అని చెప్తూ ఉన్నాను, కానీ అవన్నీ ఒక్కసారికే జరిగిపోతాయి. అతడు దేవుని దృష్టిలో సజీవుడు, బ్రతికినవాడు. బాగా ఆలోచించాలి. అంటే జాషువా గారేమో ఆత్మీయ పాఠాలు చెప్పమన్నారు. కొంతమందికి ఏమో కునుకు వచ్చేస్తుంది అర్థం కాక. ఏం చేయను నేను? ఆత్మీయ పాఠాలు అంటేనే అలాగుంటాయి. ఏం చేయాలి? మెదడుకు పదును పెట్టాలి. ఈ మందిరాన్ని కూలగొట్టేయండి, 3 రోజుల్లో దాన్ని లేపుతాను అని యేసు ప్రభు అంటే, ఈ మందిరాన్ని కూలగొట్టడానికి, కట్టడానికి 46 సంవత్సరాలు పడితే నువ్వు 3 రోజుల్లో అంటే, ఆయన తన శరీరం అనే మందిరాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభు మాట్లాడింది ఒకటి, విన్నవారు, శ్రోతలు అర్థం చేసుకున్నది. ఆత్మీయ జీవితం అంటే అలాగే ఉంటాడు. ఒకడు నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యంలో ప్రవేశింపడు అని యేసు ప్రభు అంటే, ముసలివాడైన మనుషుడు తల్లి గర్భంలో ఎలా ప్రవేశిస్తాడు? అతనికి ఏ జన్మ గురించి అర్థమైంది? అందులో అతను పరిచయుడు, ఇశ్రాయేల్లో బోధకుడికి అర్థం కాల. యేసు ప్రభు ఒకటి చెప్తే వాళ్ళు ఇంకోటి అనుకోవడమే. అవును, ఆత్మీయమైన విషయాలు కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే దాని గురించి
కృషి చేయాలి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, అన్ని లేఖనాన్ని క్రోడీకరించాలి, సమన్వయపరచాలి. ఏదో ఒకటి పట్టుకుని ఇదే కరెక్ట్ అనుకుంటే, దీని అర్థం ఇదే అనుకుంటే మనం అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. దానికి సంబంధించిన లేఖనాలన్నిటినీ క్రోడీకరించాలి, సమన్వయం చేయాలి, ఏకీకరణ చేయాలి. అప్పుడు ఒక భావం వస్తుంది. బాప్తిస్మిచ్చే యోహాను అభ్యంతరపడ్డాడు అంటే ఆశ్చర్యంగా ఉంటుంది కదా. కానీ అభ్యంతరం పడనివాడు ధన్యుడు అన్నాడు యేసుప్రభు. నా విషయమై అభ్యంతరం పడనివాడు ధన్యుడు అని. కానీ అక్కడ అభ్యంతరం పడిన వ్యక్తి ఎవరు? రావాల్సిన వాడు నువ్వేనా, లేక మేము ఇంకొకరి కొరకు ఎదురు చూడాలా అని. ఈవేళ నేనున్నాను, ఒక గంట పోయిన తర్వాత ఇలా ఆలోచించనేమో, రేపు ఇలా వ్యవహరించనేమో. బాగా ఆలోచించాలి. ఇప్పుడుండే విశ్వాసం రేపు ఉండదేమో. ఉంటుందా? గ్యారంటీ ఏమైనా ఉందా? భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణ విషయంలో నిర్లక్ష్యం చేస్తే దేవుడు దండించక మానడు, శిక్షించక మానడు. ఓకే. సో అపోస్తలుల ద్వారా యేసు ప్రభు అద్భుతాలు చేశాడా? భౌతికమైనవేనా, ఆత్మీయమైనవా? భౌతికమైనవే. ఆత్మీయమైనవి ఎవరికి వారిలో జరిగే మార్పు. అది ఆశ్చర్యకరమైన కార్యములు. ఏవి? ఎప్పుడు అబద్ధాలు చెప్పేవాడు నిజమే పలుకుతూ ఉంటే అది ఆశ్చర్యకార్యం, ఆత్మీయమైన ఆశ్చర్యకార్యం, భౌతికమైనవి కాదు. దాని గురించి ఎక్కువగా ఆలోచించాం కదా. ఆత్మీయమైన ఆశ్చర్య కార్యాల గురించి. ఎప్పుడు తాగుతూ ఉండేవాడు పూర్తిగా మానేశాడు. ఆరోగ్యం దెబ్బతింటుంది అన్నా సరే మానేశాడు. చచ్చిపోతావు అన్నా సరే పర్లేదు, చస్తే దేవుని దగ్గరికి వెళ్తాను అంటే అది అది ఆశ్చర్యకార్యం కాదా? ఇంటి దగ్గర ఉంటే హాయిగా సోఫా మీద చేరబడి టీవీ చూస్తూ టిఫిన్ చేస్తూ ఉండవలసిన వాళ్ళు ఇక్కడ కూర్చొని ఇంతసేపు వాక్యం వినడానికి కేటాయించడం ఆశ్చర్యకార్యం కాదా? నవ్వుతున్నారు. ఏమైంది? నేను అబద్ధం చెప్తున్నానా? గల్తీలకు పౌలు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 23-24 వచనంలో ఎస్ 1వ అధ్యాయం 23-24 మతము అన్న చోట ఒక అంకె వేసి కింద ఫుట్ నోట్స్లో ఏం చెప్పాడు? ముందు మనల్ని హింస పెట్టి తాను పూర్వందు పాడు చేయుచు వచ్చిన విశ్వాసమును విని, అది ఆశ్చర్యకార్యం కాదా? ప్రాణం తీయచూచిన వాడు ప్రాణం పెట్టడం అంటే ఆశ్చర్యం కాదా? ఇక్కడ అనేకుల్ని హింసించిన వ్యక్తి ఎవరు? కొంతమంది చావుకు కూడా సమ్మతించాడు అని రాయబడింది కదా. ఇప్పుడు యేసుక్రీస్తు కొరకు చావడం మహాభాగ్యం అంటున్నాడు అది ఆయన్ని. అది ఆశ్చర్యకార్యం కాదా? ఆ ఆశ్చర్యకార్యాన్ని మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును. ఎవరైనా మన ప్రవర్తన చూసి వీళ్ళేనండి క్రీస్తు సంఘ సభ్యులు అంటారా? ఎవరు మాట్లాడటం లేదండి. వీళ్ళేనండి యేసుక్రీస్తులాగా జీవించడానికి కృషి చేసే వ్యక్తులని ఎవరైనా ఒక్కరే కాదు, ఎవరో సంగతి కాదు, ఇంట్లో వాళ్ళు అంటారా? ఇంట్లో వాళ్ళు అనాలి. ఇంట్లో వాళ్ళు మార్పు రావాలి. ఎలా మార్పు వస్తుంది? నేను మారితే, ఒకప్పుడు మహాకోపిష్టి ప్రశాంతంగా నెమ్మదిగా మాట్లాడుతున్నాడే, చీటికి మాటకు విసుక్కునేవాడు సావధానంగా వింటున్నాడే. ఎవరనాలి ఆ మాట ముందు? మనల్ని గమనించేది ఎక్కువగా ఎవరు? కుటుంబ సభ్యులు అంటారా?
మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట వాళ్ళు దేవుని మహిమపరచాలి, నిన్ను కాదు. అప్పారావు గారు చాలా గ్రేట్ అంటే ఆయన పొగిపోతాడేమో. అప్పారావు గారు చేసిన పనిని బట్టి వీళ్ళు క్రీస్తు సంఘ సభ్యులు కాబట్టి ఇలా వ్యవహరిస్తున్నారు అని అన్యులు అంటే ఎవరికి మహిమ? ఆత్మీయ జీవితం అది. పిలువబడినవారు అనేకులు. ఎవరి గురించి రాయబడింది? క్రీ సంఘంలో అందరూ పరలోకానికి వెళ్ళరు అన్నారు. ఎవరో కొంతమంది మాత్రమే ఇందులో ఉండేవాళ్ళు క్రీ సంఘ సభ్యులు. క్రీ సంఘ సభ్యులు ప్రతి ఒక్కరూ పరలోకానికి వెళ్ళరు. నేనన్న మాట మళ్ళీ నా వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు, తిట్టుకున్నట్టు. అంటే నేను వెళ్ళా ఆ ప్రశ్న వేసుకోవాలి. మనకేమో బలమైన నమ్మకం ఏమని, ఎక్కడికి వెళ్తామని. కానీ యేసు హాని ఇవ్వటం లేదు. ప్రభువా ప్రభువా అని పిలుచు, ఎక్కడికి వెళ్ళు? ఎవరి గురించి? క్రీ సంఘం వాళ్ళగా మత్స్యాగుల గురించా? మనమేమో మత్స్యాగుల గురించి అనుకుంటాం కదా, ప్రకటించి ఉంటామేమో తెలియదు, నాకు తెలీదు. అది మత్స్యాగుల వారి గురించి అండి. ప్రవచనాలు అన్నాడు, అద్భుత కార్యాలు అన్నాడు కాబట్టి అది మత్స్యాగుల వాళ్ళ గురించి అంటే కాదు, క్రీ సంఘం వాళ్ళ గురించి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17 నుంచి. ఎక్కడ దేవుని ఇల్లేది అంటే తీర్పు ఎవరికి? మరి లోకానికి ఎప్పుడు అయిపోయింది. తీర్పు తీర్చేది దేవుడు ఎవరిని? క్రీ సంఘం వాళ్ళని. ఎస్. తర్వాత మన అనే పదాన్ని కూడా వాడాడు కదా. మనం అంటే ఎవరు? క్రీ సంఘం వాళ్ళము. మన యొద్దే ఏది మొదలవుతుంది? ఏమైనా నువ్వు ప్రకటించావు కదా, నువ్వు జీవించావా అంటాడు. ఇక్కడే అంటారులే, ఇంకా తీర్పు దినం నాడు దేవుడు అండంలో పెద్ద వింతేముంది ఇక్కడ అనరా ఎవరు? మిమ్ములను బట్టియే కదా నా నామము అన్యజనులలో. దారుణం, దేవునికి అవమానం తీసుకురావడం అనేది. ఓకే, చదవండి. అంటే మన యొద్దే మొదలైతే, ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవుద్ది? భయంకరంగా ఉంటుంది పరిస్థితి. ఇంకా దుర్లభము అంటే అసాధ్యము, అసంభవం. క్రీ సంఘ సభ్యులకే అంటే అందరికీ రక్షణ లేదన్నాడు. క్రీ సంఘంలో వాళ్ళకే రక్షణ లేకపోతే మిగతా వాళ్ళ సంగతి ఏమవుద్ది? వాళ్ళకి లేదు, హోప్లెస్. ఇంకా నిరీక్షించడానికి అవకాశం లేదు, ఆధారము లేదు. ఎస్. కాబట్టి అంటే ఏ బాధలు, శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, అవమానాలు, చిత్కారము, హేళన ఇవన్నీ వస్తే, తృణీకారము వస్తే దేవుని చిత్తం లేకుండా ఇవి రావు. దేవుని చిత్త ప్రకారము బాధపడువారు అప్పుడు కూడా ఏం చేయాలి? సత్ప్రవర్తన అంటే తిడుతూ ఉంటే అందరి ముందు తిడుతూ ఉంటే. నేను విన్నాను, ఎప్పుడు ఒక 55 సంవత్సరాల కిందట విన్నాను. ఒక్క 55. మీలో చాలామంది పుట్టి ఉంటారు అప్పటికి. బైబిల్ ట్రైనింగ్లో ఏమన్నారంటే, భార్యాభర్తలు ఉండేవారంట. అది ఎంతవరకు వాస్తవం? మా టీచర్ చెప్పిన సంగతులు. భర్త శుభ్రంగా తన్నేసేవాడట, రోజు తాగొచ్చు. తన్నేస్తే అతనికి ఇష్టమైనవి ఉండి, మీకేమైనా దెబ్బ తగిలిందండి, నొప్పి వచ్చిందండి అని కాలు పట్టేదట. నవ్వుతున్నాడు. మా ఆవిడ అలా చేయాలంటే నేను తాగాలా తన్నాలా అన్నట్టు చూస్తున్నాడు, నవ్వుతున్నాడు.
లక్ష్మణుడు అంతే కదా, అంతేనట. అది ఎంతవరకు మా టీచర్ చెప్పిన సంగతులు మీకు చెప్తున్నాను. తన భర్తను మార్చుకోగలిగింది అని తర్వాత మా టీచర్ చెప్పారు. అంత ఓర్పు సహనము ఉంటుందండి స్త్రీలు లేదా? మాట్లాడటం లేదు. పరిశుద్ధ స్త్రీలు అని ఎవరికి పేరండి? పురుషులుగా స్త్రీలుగా? మరి దేవుడిచ్చిన గొప్ప కృపావరం ఏమిటి తెలుసా మీకు? విధేయత. గొప్ప కృపావరం అది. అద్భుత కార్యాలు అలా జరిగితే ఏమంటాం? ఆయన చెప్పారు, మా టీచర్ గారు చెప్పారు, నేను మీకు చెప్తూ ఉన్నాను, విన్నది. నాకు తెలియదు ఎంతవరకు వాస్తవం. కానీ లోకంలో మిగతా వాళ్ళందరూ అలుగుతారు, పుట్టింటికి వెళ్ళిపోతారు, గొడవ పడతారు, పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేస్తారు. నువ్వేమిటి అన్ని పరిచర్యలు చేస్తున్నావు, నాకు ఇష్టమైనవి నొడ్డి పెడుతున్నావు అంటే యేసు చెప్పాడండి అన్నదట. యేసు చెప్పాడటండి అని. ఇంత ఓర్పు ఎక్కడి నుంచి వచ్చిందంటే, నా రక్షకుడు పడిన పాటలలో పొందిన హింస, భయంకరమైన చిత్రవద, దాంతో పోల్చుకుంటే ఇది ఎంతండి అన్నదట. అంటే నేను ప్రార్థన రావచ్చా అన్నాడట. రావచ్చండి అని. అడుగు, మీ అయ్యగారిని అడుగు అంటే వెళ్ళి అడిగి వచ్చి రావచ్చు అన్నాడు. ఒక 4-5 వారాలు వెళ్ళిన తర్వాత వాక్యం విన్నాడు, బాప్తిసం పొందాడు, దేవుని బిడ్డగా మారాడు అని చెప్పాడు మా టీచర్ గారు. అద్భుతమే. అప్పుడేమో చాలా, మీరు ఎంత ఎక్సైట్గా ఉన్నారో నాకు తెలీదు. అప్పుడు 20 సంవత్సరాలు బాగా ఎక్సైట్గా విన్నాను కాబట్టి జ్ఞాపకం ఉండిపోయింది. సాధ్యమేనా? స్త్రీలకు సాధ్యమేనా? చాలామందికి నమ్మకం లేదు. దేవుడు తన స్వరూపంలో సృష్టించాడంటే అర్థం ఏమిటి? యేసుక్రీస్తు స్థాయిలో ప్రవర్తించగలిగిన శక్తిని పెట్టి స్త్రీలనే సృష్టించాడు కదండి. పురుషుల్ని సృష్టించలేదుగా. దేవుడు. అంటే భార్య కొరకు ప్రాణం పెట్టగలిగిన స్థాయికి ఎదగలరు ఎవరు? పురుషులు. దాన్ని అంగీకరించి వెలికి తీయడమే ఆ శక్తిని విశ్వాసము అంటారు. జస్ట్ విని నవ్వేసినంత మాత్రం కాదు, తెలుసుకున్నంత మాత్రం కాదు. దేవుడు ఆ శక్తి ఉంచాడు అని అలా అంటుంటే నేను దాన్ని ఎందుకు గుర్తించడం లేదు, వెలికి తీయటం లేదు? నాకు ఇచ్చిన టైం చాలా అయిపోయింది. నేను ఇచ్చిన టైం కంటే 20 నిమిషాలు ఎక్కువ మాట్లాడాను. సో బాగా ఆలోచించాలి. యెహోవా ప్రతీకారం తీర్చుకున్నాడు ఎవరి మీద? ఎదోనీయుల మీద. ఎందుకని? బబులోను వాళ్ళని ప్రోత్సహించింది ఎదోనీయులే. ఇశ్రాయేల్ని అలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి, నాశనం చేయండి అని దాయాదులే. ఎదోము అంటే ఎవరు? వంశానికి చెందినవారు, లేక వాళ్ళ మూల పురుషుడు ఎవరు? ఏసావు యాకోబు అన్నదమ్ములు. యాకోబు పిల్లల్ని ఏసావు పిల్లలు ఇలాగన్నారని దేవుడు వారి పిల్లల్ని బండకేసి బాది కొట్టిన వాడు ధన్యుడు అని అక్కడ వాళ్ళు అన్నారు. అది 137 కీర్తనలో రాయబడింది. లేఖనాల్ని మరీ ప్రత్యేకంగా కీర్తనలు చదివినప్పుడు సందర్భం అంతటిని గ్రహించడానికి చాలాసార్లు పరిశీలించాలి, చదవాలి. ఓకే. యేసుప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత అద్భుతాలు చేశాడా? ఓకే. ఆయన గుడ్డివారి నేత్రాలు తెరిచాడా? ఇంకే నేత్రాలు తెరిచాడు. మనోనేత్రాలు తెరవడం అంటే ఏమిటి? గ్రహించే జ్ఞానాన్ని, వివేకాన్ని ఆయన మనకు. దావీదు దాని కొరకు ప్రార్థన చేశాడా? ధర్మశాస్త్రంలో ఉండే ఆశ్చర్య కార్యములను చూచున్నట్టు నా కనులను. ఆయన గుడ్డివాడా? భౌతికంగా కళ్ళున్నవాడే, కానీ ఏ నేత్రాల గురించి?
మరి నేను ఎప్పుడైనా చేశానా? మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి, అందులో ఏముండకూడదు, సందేహము, అనుమానము, ఇస్తాడో లేదో. ఇచ్చేశాడు దేవుడు, ఇచ్చేశాడు కాబట్టి ఇంతమంది స్పందిస్తున్నారు. నోరు విప్పని వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? హలో, నోరు విప్పని వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? మరి కదా, వెరీ గుడ్, అందరికీ వందనాలండి.